Still, sometimes we face concerns which are not in our hands. సో ఒక వే వచ్చేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్తాం, ఈ పూజ చేయించుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. కానీ దాంట్లో ఎంత ఆన్సర్ ఉంది అది మీకే తెలుసు. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి ఎళ్ళుంటారు ఎక్కడెక్కడికో. దొరకదు ఆన్సర్. ఎందుకని అంటే దాని యొక్క ఆన్సరు డివైన్ మదర్స్ హ్యాండ్స్ లో ఉంటుంది. సో వెన్ యూ ఈవెన్ గో టు సమ్ పీపుల్, we will not be able to help you that much because the answer to your concern lies with acquiring divine grace in simple terms. అంటే అమ్మవారి స్వామివారి ప్రీతిపాత్రులు కావాలి. దానికి ఇప్పుడు మనం చేసే పూజ సరిపోవట్లేదా? ఖచ్చితంగా సరిపోతుంది. అది కానీ ఎట్లా అంటే ఎప్పుడైనా స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేది ఒక ఆనియన్ పీల్ లెక్క. మన మధ్యలో ఒక బబుల్ ఉంటుంది. ఆనియన్ కట్ చేసామనుకోండి సర్కిల్ గా మధ్యలో ఒక బబుల్ ఉంటుంది. అది సెంటర్ లో ఉంటుంది. దాని చుట్టుపక్కల అంతా తొక్కు తోలు అంతా ఉండి చుట్టుపక్కల ఉంటుంది కదండి. సేమ్ అలానే మన కన్సర్న్స్ అనేవి ఒక్కసారి మొత్తం మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో కనపడం. ఫస్ట్ ఒకటి చూపిస్తారు, అది మనం వర్క్ చేసుకుంటాం. ఏదో ఒక మంత్ర సాధన చేస్తాం, ఒక గురువు దగ్గరికి వెళ్తాం, ఇంకోటి దాంతో నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అవుతుంది. ఏంటి ఈ సమస్య పోదు. ఎందుకంటే అల్టిమేట్ గా అది మనం ఒక శివయ్యనో, ఒక చండికామాత దుర్గమ్మనో, లేదంటే ఇంకొక ఉత్తిష్ట గణపతి వారినో, ఇలాంటి వాళ్ళని మనము శరణ అనుకోవాలి. వేరే గతి లేదు. ఈ కలికాలంలో ఈ కర్మ నుంచి నివృత్తి పొందాలి అనుకున్న వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళ గాడ్స్ అందరినీ స్లోలీ వి విల్ బి లెడ్ ఇన్ టు. సో ఈ యొక్క ఆల్టర్ ఈగోస్ ఉంటారు చూసారా, లార్డ్ శివకి ఆల్టర్ ఈగో విష్ణుమూర్తి. కానీ మెల్లమెల్లగా ఈ జన్మలో లార్డ్ విష్ణుమూర్తిని మేము నమ్ముకుంటున్నామండి. మరి వాళ్ళ కథ ఏంటి అంటే, ఈ లైఫ్ లో వాళ్ళు లార్డ్ విష్ణుమూర్తిని నమ్ముకుంటూ దే విల్ గెట్ ఆన్ టు దట్ పాత్. అండ్ స్లోలీ ఒకవేళ వాళ్ళ ఆవరణ గాడ్స్ అంటే ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వైకుంఠం, అప్పుడు ఆటోమేటికలీ విష్ణుమూర్తి వైపుకి మనం గ్రేవియేట్ అవుతాం బై న్యాచురలీ. రుద్రుడి వైపుకున్నాము అంటే మన ఒక ఆవరణ గాడ్, మన శివయ్య గాని అమ్మవారు, శివశక్తి కాంబినేషన్, ఇలా ఉన్న వాళ్ళకి ఈ సైడ్ కి గ్రేవి. కానీ చేసిన సాధన ఒక్కొక్కటి మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ క్లాస్ లోకి జాయిన్ అవ్వాలి. ఎందుకు ఈ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సప్తసతి అవుట్ సైడ్ వాళ్ళకి నేర్పించే ఉద్దేశం లేదు. శివయ్య యజ్ఞానికి ఎవరెవరు వస్తారు వాళ్ళకి మాత్రమే చెప్పాలి అనుకున్నాను. తర్వాత అమ్మవారు లేదు నేను పిల్లల్ని పంపిస్తుంటే నువ్వు చెప్పవా అమ్మా అని. అయ్యో అదేంటమ్మా మహాప్రసాదం కదా అని మళ్ళీ ఈ కొత్త బ్యాచ్ యాడ్ చేసాం. సో అంటే వీఆర్ ఇన్క్లూడింగ్ పీపుల్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ శివరాత్రి యజ్ఞ బట్ స్టిల్ వాంట్ టు లెర్న్ అండ్ రిసైట్ సప్తసతి. ఇలా ప్రతిదీ వీఆర్ గోయింగ్ విత్ వాట్ డివైన్ ఆస్క్ us టు డూ. సో మాకు రేపు మేము ఏం చేస్తామో నాకే తెలియదు అనమాట. రేపు పొద్దున ఏంటమ్మా హోమానికి సంకల్పం అంటే నాకు తెలియదు. కరెక్ట్ గా 4:15కి లేపుతారు, అప్పుడు చెప్తారు. అందుకే మీరు చూడండి ఒకసారి నా టైమింగ్, పోస్ట్ చేసే టైమింగ్ చూడండి. ఎప్పుడైనా నేను ఏ సంకల్పం ఏ టైంకి పోస్ట్ చేస్తుంటాను, కరెక్ట్ గా దానికి ఒక 15-20 నిమిషాల ముందు నాకు చెప్తారు. అప్పుడు నన్ను అర్థం చేసుకుని అక్కడ పోస్ట్ చేస్తాను. అంతేగాని నా ఉద్దేశంగా నా ఇష్టం వచ్చినట్టు చేసేదానికి ఇక్కడ ఏదీ లేదు. కాకపోతే ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు ఇట్ మైట్ సౌండ్ వెరీ అబ్సర్డ్ ఫర్ సమ్ పీపుల్ హు ఆర్ క్వైట్ లాజికల్, బికాస్ అదెలా అవుతుంది అనేసి దాన్నే శరణాగతి ట్రైనింగ్ అని చెప్తున్నాను అనమాట. హోంవర్క్ ఎలా చెప్తే అలా చేయడం నేర్చుకోవడమే మన శరణాగతికి ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్ కి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అనేది ఫస్ట్ సప్తసతి సాధనలో దొరుకుతుంది, ఆ తర్వాత రుద్ర పారాయణంలో దొరుకుతుంది. కానీ ఇంత దొరికిన ఇంత చిన్న టైంలో తత్వము చెప్పించి మంత్రము చెప్పించి దాని యొక్క శరణాగతి మోడల్ ని నేర్పించడం కష్టం. కాబట్టి కీప్ అటెండింగ్ ద క్లాసెస్ ఎవ్రీ డే, కీప్ టాకింగ్ అబౌట్ ద కన్సర్న్స్ దట్ యు ఆర్ ఫేసింగ్. మీరందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నాకు తెలుసు ఆ విషయం. అయితే దాని ఆన్సర్ ఒక్క రోజులో దొరికేది కాదు. అండ్ ఇది నిజం. ఎందుకని అంటే నేను చెప్పచ్చు, ఒక హీలింగ్ క్లాస్ తీసుకుంటాను, నాకు ఇంత పైసలు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ మోడల్లో ఇంకో కొన్ని రోజులకి ఇంకొంచెం చెప్పచ్చు. బట్ అది నిజమా? దానివల్ల సాల్వ్ అవుతుందా? కాదు. మిమ్మల్ని నేను భయపెడుతున్నాను, ఓకే ఇంత అని చెప్పేసి.
అంత తప్పిస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అంటే మీలో ఉండే ఆ అణవ మల ఉంటది చూసారా? అది అమ్మవారి దగ్గరే ఉంటుంది. మనకుండే స్టెయిన్స్ 3 రకాలు. కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి. అనోమల, మాయామల, కర్మమల. ఈ మలలతో మనం పుడతాం. వీటి వల్లే మనకి మానసిక సంస్కారాలు పుడతాయి. అంటే ఇది నేను అని చెప్పేది. దిస్ ఈజ్ మీ. దిస్ ఈజ్ వాట్ హూ ఐ యామ్ అని చెప్పే పర్సనాలిటీ డెఫినిషన్స్ అన్ని మన మలల స్టెయిన్స్ వల్ల మానసిక సంస్కారాల్లాగా మారుతాయి. అలా మారినప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ మీ హూ ఈస్ డూయింగ్ ఆల్ దిస్. బట్ నాకు తెలియకుండా నా డిఫరెంట్ కర్మ, దాని యొక్క మాయ. మాయ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే మీ బాబుకి జ్వరం వచ్చింది. కానీ వాడు ఐస్ క్రీమ్ తినాలని మారం చేస్తున్నాడు. సో తన వరల్డ్ లో ఐస్ క్రీమ్ తినడం అనేది కరెక్ట్. కానీ మీ వరల్డ్ లో తప్పు. సో ఇక్కడ మీరు ప్లే చేసే రోల్ ఏం చెప్తారు? వద్దు నాన్న అని చెప్తారు. అప్పుడు వాడు ఏడుస్తాడు. మీరు ఐస్ క్రీమ్ ఇస్తారా? ఇయ్యడు. కానీ వరల్డ్ లో చూసారంటే మా అమ్మ ఎంత చెడదో చూడు, నాకు నోరంతా నాకు పుండిపోయింది, నాకు నచ్చటం లేదు. ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ ఫర్ అన్ ఐస్ క్రీమ్ ఆఫ్ 10 రూపీస్, బట్ మై మామ్ ఈస్ డిప్రైవింగ్ మీ ఆఫ్ ఇట్. మై మామ్ ఈస్ బ్యాడ్ మామ్ అని చెప్పుకుంటాం మనం. అవును కదా? సో ఆ బ్యాడ్ మామ్ అని చెప్పి నాకు అనిపించేది, అయ్యో మా అమ్మ చెప్పి ఇన్ని చేస్తుంది మా అమ్మ, ఇన్ని చేసేటప్పుడు కరెక్ట్ గా చేసినప్పుడు ఇదొక్క విషయం ఎందుకు మా అమ్మ తప్పు చెప్తోంది, వద్దని చెప్తోంది, బహుశా అది నా కోసమేనేమో అని ఎవరైనా ఆలోచన చేస్తావా? చెయ్యం కదా. వెంటనే మా అమ్మ తప్పనేసుకుంటాం. ఐ హ్యావ్ అ టెరిబుల్ మామ్, షీ నెవర్ ఈవెన్ గివ్స్ ఐస్ క్రీమ్ టు మీ అని చెప్పుకుంటాం. అలా నన్ను కొన్ని అపార్థం చేసుకునేదే మాయ. ఇందులో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ మీరు చెప్పండి? అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్పడం తప్ప కాదు. బాబు మా అమ్మ మంచిది కాదు అని తీసుకోవడం తప్ప కాదు. ఆయన స్పేసెస్ లో అది కరెక్టే. ఒక యాపిల్ ఉంటే ఇటు సైడ్ గ్రీన్ ఉంటే ఇటు సైడ్ ఎల్లో ఉంటది. నాకేమో గ్రీన్ కనపడుతోంది, ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఎల్లో కనిపిస్తుంది. ఒరే బాబు యాపిల్ గ్రీన్ ఉందని నువ్వు అంటున్నావు, నేనేమో కాదు మా ఎల్లోలో ఉంది అని చెప్తున్నా. ఎవరు తప్పు? అందుకే ప్రతి ఒక్క సమస్యకి 2 కాయిన్స్ ఉంటాయి. నాకు కనిపించేది ఒక సమస్య పాయింట్, డివైన్ మదర్ చూపించేది ఇంకొకటి. అది మనకి కనపడకుండా ఉంటుంది. అదే మాయ. ఆ మాయ అనేది ఎప్పుడు పోతుంది అంటే మనం ఇలా సాధన చేస్తే, అది లలితమ్మది గాని, అది ఏదో సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా, గురుదత్త, దత్తాత్రేయులు, వీళ్ళందరూ అనమాట. ఎవరైనా వీళ్ళందరిది మెట్టు ఎక్కుకుంటూ వస్తాం. అమ్మ లలితమ్మ కూడా సోర్స్ ఎనర్జీనే కదా, మరి ఎందుకమ్మా? లలితమ్మ, దుర్గమ్మ సేమ్ కాయిన్ ఆఫ్ ద కాయిన్ అనమాట. ఒకటే రకం మేనిఫెస్టెడ్ రూపం. కానీ ఆవిడ షీఈస్ మోర్ ఏ మదర్లీ ఫిగర్. కొన్నిసార్లు మన సమస్యలకి మనతో పాటు నుంచొని ఫైటింగ్ చేసే ఒక మనిషి కావాలి. మనమే అసహాయులు అయిపోయాం కదా ఇప్పుడు. మా వల్ల కావట్లేదు, ఏం చేసినా మా సమస్య తీర్చలేదు అనే మోడ్లో ఉన్నాం కదా మనం. కాబట్టి అప్పుడప్పుడు మనతో కూడా మన వెనకాల నీడండగా ఉండి సమ్మన్ హూ కెన్ హెల్ప్ అస్ రిజాల్వ్ దిస్ ప్రాబ్లం. అలసిపోయామమ్మా ఈ కష్టం పడి మాకు కావట్లేదు, ఇంకా చేత కావట్లేదమ్మా, ఎవరో ఒకలాగా తీసేసే ఈ ప్రాబ్లమ్ అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? చెప్పండి, చేతులు ఎత్తండి ఒక మాటగా. ఉన్నామా? బోల్డ్ మంది గ్రూప్ లో ఉన్నాం కదా. వాళ్ళందరి కోసం వచ్చింది ఈవిడ, ఇంకెవరు కోసం కాదు. ఇప్పుడు మీరు ఈ క్లాస్ లో కూర్చున్నారు అనడానికి అది నిదర్శనం. ఏంది? మీ అమ్మ మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎటర్నల్ గా కావు. ఇవంతా మీ కర్మ నుంచి పుట్టిన కొన్ని. వన్స్ మనం ఆ కర్మ క్లీన్ చేసుకోవడానికి మాయ ఫస్ట్ తొలగిందంటే, అంటే మా అమ్మ ఐస్ క్రీమ్ ఎందుకు తినొద్దనింది అంటే, ఓ నాకు జ్వరం వచ్చింది కదా, నాకు గొంతు పోతే ఇంకా మాత్రలు వేసుకోవాలి, నేను ఇంకా బాధపడతానని నాకు మైండ్ లో థాట్ వస్తుంది. అది మాయమల తొలగి కర్మమల తొలగడం. ఓకే, మాయ తొలగింది, నా కర్మమల కూడా కొంచెం పొర తగిలింది. సో నాకు ఉన్నట్టు కనపడడం మొదలెట్టే. కానీ నా సమస్య ఎట్లా తీరాలి, నా జ్వరం ఎట్లా తగ్గాలి, అది ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ ఫిజికల్ స్పేసెస్ లో మన ఫిజికల్ ఇమ్యూనిటీ మీద డాక్టరు సమ్ ఎక్స్టర్నల్, అవునా? సో ఇక్కడ నేను అనేది నా ఉండే ఆత్మ చైతన్యం, డాక్టర్ అనేవారు అమ్మవారు. వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ మనం కరెక్ట్ గా ఫాలో అయ్యాము అంటే మనలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి, లేదు మనలో ఉండే వైట్ బ్లడ్ క్యాప్సూల్స్ కి యాడెడ్ అయ్యే యాంటీబయోటిక్స్ లాంటి ఈ దుర్గమ్మ లాంటి ఎనర్జీని మనం యాడ్ చేసుకుంటే మిక్స్ లో
ఆటోమేటిక్ గా మన కన్సర్న్స్ అనేవి తీసి పడేస్తుందమ్మ. కానీ ఒక్క రోజులో పడుతుందా? ఒక్క రోజు మంత్రం చదవంగానే వన్ డే ఐ రీడ్, విల్ మై ప్రాబ్లమ్ గెట్ సాల్వ్డ్? నిజమా? అవునా? కాదే. యూట్యూబ్ లో చెప్తారు కదా, ఒక్కసారి ఈ మంత్రం చదివామంటే నా జిందగీ అంతా మారిపోయింది. ఈ రోజు జస్ట్ ఒకరు వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారో లేదో నాకు తెలీదు. నేను ఇప్పుడు నాకు ఇంతమంది కాల్స్ వచ్చాయి. ఫస్ట్ క్షమ. ఎందుకని అంటే నేను మీతో ఎవరితోనూ మాట్లాడడానికి నాకు టైం లేదు, కానీ ఐ కేర్ ఫర్ యూ. అందుకే ఒక క్లాస్ పెట్టాను, ఇంకో క్లాస్ పెట్టాను. వీలున్నప్పుడల్లా కనెక్ట్ అవుతాను మీ అందరితో కూడా. కానీ ఇందులో కూడా ఒక 5-6 మందితో నేను మాట్లాడుంటాను ఈ కొత్త బ్యాచ్ లో. జస్ట్ నా ఒక అబ్బాయితో ఏదో నా మొబైల్లో డిఫరెంట్ మొబైల్ చూసుకుంటూ ఆ అబ్బాయి ఫోన్ చేస్తే సరే అని ఎత్తాను, ఫోన్ ఉంది కదా చేతిలోనే వేసేసి. మరి అబ్బాయి ఇప్పుడు ఇందులో ఉన్నారో లేదో నాకు తెలియదు. 200 మందిని ఆ అబ్బాయి ఉన్నారా? వదిలే బాబు, అయితే ఆ ఆన్సర్ చెప్పొద్దు, లేకపోతే మీరు చెప్తాం అనుకున్నా. మీరు ఉన్నారు కాబట్టి గుడ్. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు, ఇతను ఏదో ఒక కొంత పాపం చేశాడు. ఈ పాపం చేయడం వల్ల ఇతనిది ఎగ్జాంపుల్ అండి. జస్ట్ నౌ ఇతనితో మాట్లాడడం కాబట్టి ఫ్రెష్గా ఉందా మెమరీ. ఇతనిలాగా, నాలాగా, తనలాగా, మీలాగా, అందరిలాగా పాపం చేశాడు. ఆ పాపం చేయడం వల్ల కొంచెం ఘోష ఉంటుంది. ఆ ఘోష అనేది ఎలా తగ్గుతుంది? ఇప్పుడు ప్రాసెస్ చూడండి. అతను చేసిన సాధన, అతను చేసిన గుడ్ కర్మ, అతను చేసిన హెల్ప్, పక్కన వాళ్ళకి తన అనుకోకుండా చేసిన హెల్ప్, నా అనుకోకుండా ఇచ్చిన దానం, కడుపు నిండా తినడం, కూడుగట్టడం, ఒక్కొక్కరికి ఏదైనా ఈ స్థిరత్వం కావాలనుకున్నప్పుడు నా చేతనైన సహాయం చేయడం, ఇవన్నీ తను చేస్తుండడం వల్ల మంత్రం చేయాల్సిన పని లేదండి. కర్మయోగ కిక్కిన్ అవుతుంది. గుడ్ డీడ్స్ వల్ల అమ్మ తనకి లాస్ట్ మినిట్ లో కాల్ చేయించింది. ఆ లాస్ట్ మినిట్ లో నా చేత ఇప్పించింది. ఇందులో ఏమేం మలలు క్లియర్ అయ్యాయి? కర్మ వల్ల, మాయా మల. అంటే నేను కర్మ మల క్లియర్ అవడం వల్ల తను నాతో కాల్లోకి వచ్చాడు. నేను తనకుండే మాయ, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ సఫరింగ్ అనేది నేను అసలు ఎవరికి నాకు చెప్పడానికి ఫస్ట్ కాల్లో అమ్మ నాకు ఎవరికి పర్మిషన్ ఇయ్యదు. నా కర్మకి రీజన్ ఏంటి, నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అని ఎవరి చేతనే నా చేత చెప్పించారు అంటే వాళ్ళు చాలా చాలా ఆల్రెడీ సాధన చేస్తున్నారు అని అర్థం. ఏదో రకంగా ఇంప్రెస్ చేస్తున్నారు అని. అటువంటిది ఆ అబ్బాయికి చెప్పించారు. సో ఇక్కడ ఏంటి? మాయామల్ల తొలగింది. ఈ మాయామల్ల తొలగింది అనడానికి అని ప్రూఫ్ ఏంటి? ఇతని అబ్బాయి క్లాస్ లోకి వచ్చాడు. హీ షుడ్ హ్యావ్ 2 choices. నేను చెప్తా, నాన్న ఇది నీ కన్సర్న్. హీ కుడ్ యాజ్ వెల్ ఇగ్నోర్ ఇట్ అండ్ సే ఏదో చెప్తోంది గ్యాస్ బోసు అని చెప్పేసి. ఎందుకంటే వీటన్నిటికీ టాంజిబిలిటీ లేదు కదా, యూ కాంట్ మెషర్ ఇట్ కదా. యూ జస్ట్ హ్యావ్ టు డూ ఏ ట్రస్ట్ ఫాల్ ఆన్ వాట్ ఐ సే. అండ్ యూ డోంట్ నో మీ. ఏదో ఒక ఇంటర్వ్యూ చూశారు, నా పాస్ క్రెడిబిలిటీ ఏం తెలుసు, నేను అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. ఎవరో మెసేజ్ పెట్టారు కదా కన్న పిశాచి అని, అలా నేను ఒక కన్న పిశాచి అవ్వండొచ్చు. సో అలాంటివన్నీ కూడా ఇట్స్ పాసిబుల్ కదా. సో ఎలా? కానీ తనకుండే మాయ తొలగించేట చేస్తుంది. వ్యత్యాసం చూపిస్తుంది. వీళ్ళు చెప్పేది కరెక్టా, అబద్ధమా, నిజమా, కాదా అని. దట్ యాక్షన్ అనేది he will have to do in by logging into this call. This is how your karmamala and mayamala will clear the moment you start following Saptasati. ఏమండి? అది అయినాక మూడోది మీ యొక్క అణవమల ఇస్ ద హార్డెస్ట్. ఎందుకని అంటే దాన్ని నేను మా అమ్మఒడి పాటలో పిల్లలకి ఎప్పుడెప్పుడు చెప్తుంటా. ఇది ఎగ్జాంపుల్, ఓల్డ్ ఎగ్జాంపుల్, బట్ ఎవ్రీ టైమ్ దట్ ఈస్ ద ఈజియెస్ట్. అమ్మ నాకు చెప్పించేటప్పుడు కాంప్లెక్స్ గా చెప్పిదండి, వెరీ సింపుల్ గా చెప్పిస్తుంది. ఎలా అంటే, మనం ఒక చపాతీ ఉందనుకోండి, పుల్కా చపాతీకి డిఫరెన్స్ ఏంటి అని అడిగింది ఒక రోజు. నేను అడుగుతుంటే అమ్మని ఒకరోజు, పుల్కాలో ఏంటి డిఫరెన్స్, చపాతీలో ఏం డిఫరెన్స్ తేజమ్మా అని అడిగింది. ఏముందమ్మా, పుల్కాలో అయితే డైరెక్ట్ గా గ్యాస్ మీద పెడతాము, చపాతీ అంటే ఒక పెనం ఉంటది అని చెప్పాడు. సో పుల్కా అంటే ఏంటి అంటే, అమ్మ బడిలో లేనప్పుడు మనం, అంటే అమ్మకి దగ్గరలో లేనప్పుడు మన లైఫ్ పుల్కా అన్నమాట. అంటే డైరెక్ట్ గా బర్నర్ మీద పడి కాలిపోతూ ఉంటాం. అదే అమ్మ గ్రేస్ని సంపాదించుకుంటున్నప్పుడు
మన ప్రాబ్లం కాదండి. కానీ అమ్మ ఒక పెనంలా మధ్యలోకి వస్తుంది మనకి. సో ఆ హీట్ అంతా ఆవిడ తీసుకుంటారు. ఇది సత్యం. ఆవిడ హీట్ తీసుకుంటూ మనకి చపాతీలో మనకి ఎంత మోడరేట్ హీట్ కావాలో ఫర్ ద చపాతీ టు గెట్ బర్న్డ్ ఆర్ టు ఫ్రై ద చపాతీ ఎట్ ఎ మోడరేట్ పేస్, ఆ హీట్ ని ఆవిడ మనకి ఇస్తారు. దట్స్ ఆల్సో గ్రేట్. అయితే హీట్ ఒక్కటే ఇవ్వడం కాదు ఆవిడ పని, ఎక్స్ట్రా ఇంకో పని చేస్తారు. ఏంటి అంటే మన బాబు వచ్చి అమ్మ నాకు చపాతీ కావాలి లేదా నాన్న నాకు చపాతీ కావాలి, మనం ఏం చేస్తాం? ఒత్తిస్తాం. ఎందుకని? బాగా పిండి ఎక్కడైనా ఉందా, కరెక్ట్ గా మొత్తం ఒత్తిందా అని చెప్పడానికి. అలా అమ్మ మనకి వేరియస్ టెస్ట్లు పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కి అది కూడా ఎందులో, ఆన్ ద ఏరియాస్ వీ డోంట్ నో హౌ టు డూ, ఇన్ ద ఏరియాస్ వీ హ్యావ్ ట్రబుల్, ఇన్ ద ఏరియాస్ వీఆర్ ఎర్నింగ్, అంటే YEARNING అనమాట. ఎర్నింగ్ అంటే అంత పిపాస, నాకు ఇది కావాలి అంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, హస్బెండ్ వైఫ్ మధ్యలో కొట్లాట్లు వండుకొని నా హస్బెండ్ మారిపోవాలి, నా వైఫ్ నాతో బాగుండాలి అనుకునే వాళ్ళకి అది, బిజినెస్ లో లాస్ అయిపోయిన వాళ్ళకి బిజినెస్, ఉద్యోగం ప్రమోషన్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రమోషను, అత్త మామలతో బాగా ఫ్రై అయిపోతూ ఫ్రీడమ్ లేని వాళ్ళు ఉన్నారని అనుకుంటే ఫ్రీడము, నాకు ఒక వాయిస్ కావాలి, వీళ్ళు గాని గమ్మునైపోతే వీళ్ళు ఏదో రకంగా నేను చేసిన పూజల వల్ల మా అత్తకి కొంచెం నోరు మూసుకొని ఉంటే నేను హాయిగా బతుకుతాను అనుకునే వాళ్ళకి అత్త. ఇలా మనకి రకరకాల ఫార్మ్స్ లో వస్తుంది అన్నమాట. అప్పుల బారిలో ఉన్న వాళ్ళము అప్పులు. ఇలా ఏదైతే మనం వద్దు అకబ్బా అని ఏది వద్దు అనుకుంటామో అది క్షోభ, ఏది కావాలనుకుంటామో అది మోహం. ఓకే, శోభ, రెండు, శోభం మోహం, ఈ రెండు ఏరియాలో బాగా టైప్ చేసేస్తుంది అనమాట అమ్మ. ఎప్పటిదాకా? ఆ చపాతి బాగా కాలి పక్కన వాళ్ళకి తినడానికి సర్వ్ అవుతుంది అనుకునేదాకా. ఇది మన భాషలో ఏంటి, మనకుండే కన్సర్న్స్ ని వదిలిపెట్టి మనము మానవాళి కోసం ఏది చేస్తాం, ఈ పుట్టుక, ఈ జన్మ, ఈ జీవి ఎత్తింది దేనికి, చుట్టంలో ఎందుకు పుట్టిందంటే పాడుగా పెళ్లి చేసుకోవడానికి పుట్టిందా, ఇంకా అందుకైనా గతి లేదు. ఆ లెక్క అది కాదు. హస్బెండ్లకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి జన్మలు ఎత్తాం మనం, అదంతా డిస్నీ స్టోరీస్ అండ్ సెల్లింగ్ ఐటమ్స్ అంతేగాని ఈ జీవి జన్మెత్తింది ఒకరికి సేవ చేయడం కోసం, టు బీ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ ఇన్ యువర్ ఓన్ వేస్. ఇట్ నీడ్ నాట్ బీ లైక్ ఒక ఆల్రెడీ ఒకరు ఈయనున్నారు ఒకరు, ఈ కుమార్ పెద్దిరెడ్డి గారు, హీ మైట్ బి ఇన్ ఏ ప్లేస్, మీలో ఎవరు నాకెవరు తెలియదండి, ఐమ్ జస్ట్ ర్యాండమ్లీ యూజింగ్. ఇతని సర్వీస్ కుడ్ బి ఆఫ్ ఎ బిగర్ పర్పస్. ఓకే, మేబీ టు మేబీ ఇతంది మీకేమన్నా టెంపుల్స్ కట్టాలి అలాంటివి ఏమన్నా ఉన్నాయా బాబు మీ యొక్క ప్లాన్స్? ఏంటో వినపట్లేదే, మెసేజ్ పెడుతున్నారా? Amma, my husband have that plan, Amma. Amma, till plans ఉండడం కాదు తల్లి, we will get to that state of materialization where we will be guided అన్నమాట. నాకు టెంపుల్ కట్టాలి, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ప్లాంటేషన్ చేయాలి, నేను డిఫారెస్టేషన్ చేయాలి, నేను స్పిరిచువాలిటీని ఇంకా ఎక్కువ మందికి తీసుకుపోవాలి, నేను వాల్యూ సిస్టమ్ ని రిసరెక్ట్ చేయాలి, I have to be of service to somebody who is like ocean మీద ఉండే people, animals. I will be committed to a cause that I really love and I want to make a difference in that spaces in a more empowering manner. That is the chapati that she wants to look at. ఇంకా అక్కడ అంటే ఆ చపాతి మొత్తం ప్లేట్ లో పెడుతుంది. పెట్టాక నేను అడిగాను అమ్మని, అమ్మ నౌ ఐఎమ్ వాకింగ్ ద పర్పస్ఫుల్ పాత్ దట్ వి టాక్ యాజ్ అ పాత్ ఆఫ్ పర్పస్ కదా. సో ఐఎమ్ సేయింగ్, అమ్మ ఇప్పుడు నేను ఐఎమ్ వాకింగ్ ద పాత్ ఆఫ్ పర్పస్ కదా, దెన్ విల్ మై లైఫ్ బి వెరీ స్మూత్? అండ్ షీ సెడ్ నో. అదేంటమ్మా, నువ్వు చెప్పిందా వింటున్నాను కదా, మరి ఎందుకు నా లైఫ్ ఎందుకు కష్టం పెడతావు? వై డూ యూ ఆల్వేస్ పుట్ ఇన్ టు దీస్ ఛాలెంజెస్? అని మ్యూట్ చేసుకున్నారా బాబు? పెద్దగా చేసుకున్నాను.
Babu, do you have plans of building temples and stuff like that? అలా ఆ పాతలోకి పోతారు మరి. స్పిరిచువల్ గా ఎదగాలని అంతే. వెళ్తారు బాబు, వెళ్తారు. టెంపుల్ కూడా కట్టించుకుంటారు బాబు మీ చేత, ఎలానో నాకు తెలియదు కానీ ఆ పాతకి వెళ్తారు మీరు. ఓకే, అది ఎప్పుడు అంటే వెన్ ఐ లీవ్ మై ఓన్ స్టఫ్, నా ఓన్ పాత్, నన్ను నేను ఎక్కడ ఉండాలి అనుకున్నాను, నేను ఎక్కడ వెళ్ళాలి అనుకున్నాను, నేను ఏం చేయాలి అనుకున్నాను, ఆ ఏరియాలో నా అనేది కాకుండా when divine comes my way and divine tries to tell me this is the path which is aligned with your biggest interest of your divine soul, and from there how I will take you into the next path. ఈ ప్రాసెస్ అనేది it will take a lifetime and beyond. ప్రతి ఒక్కరికి అన్ని ఒకేసారి వచ్చేవి. అదే మీకే కాదు బాబు, ఇది అందరి కాన్వర్సేషన్. ప్రతి ఒక్కరికి వచ్చేది ఒకే లైఫ్ లోనే వచ్చేది. మెల్లమెల్లగా డోసేజ్ లాగా ఇస్తుందమ్మ. మెల్లమెల్లగా షీల్ పుట్ ఇన్ టు డోసేజెస్ దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ టు మోర్ బెటర్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ దాట్ ప్రాసెస్. సో ఇక్కడ నా లైఫ్ నా ప్రాబ్లమ్ తో సాల్వ్ అయ్యి it will move to a place of what service can I do to humanity, to divine, to this planet and beyond. ఆ పాతలోకి మనం పంపించాలా అంటే ఇప్పుడు ఈ రోజు నా డబ్బు సమస్య, ఈ రోజు నా పేషెన్స్ లేకుండా ఉండే ప్రాబ్లము, ఈ రోజు నా 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 బిడ్డ, నా హస్బెండ్, నా 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 ఈ నాలన్నిటినీ కొంచెం వాళ్ళ యాంగిల్లో చూడడానికి, నా యాంగిల్లో నేను చూస్తున్నా విచ్ ఇస్ ఐస్ క్రీమ్ నాకు కావాలి, నాకు జ్వరం ఉంది, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఆశ కావాలి. కానీ ఆ యాంగిల్లో చూసేది నీకు అది దట్ ఈస్ నాట్ ద వే యూ షుడ్ ఈట్ ఐస్ క్రీమ్, దట్స్ నాట్ ద వన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. సో సరెండర్ చేస్తాం. ఈ సరెండర్ చేయడం అనేది ఎలా అంటే సప్తసతి అనేది కొన్ని సార్లు పారాయణం చేయాల్సి వస్తుంది. అందుకనే ఒక నిర్దిష్ట సంఖ్య చెప్పారు 42 times అని. ఈ 42 times వన్ టైమ్ ఏ డే చేస్తూ ఉంటే నాకు స్టోరేజ్ లేదని చెప్తోందండి. ఈరోజు ఏదో కొత్త చేశాను, సో అయినాక డిలీట్ చేసుకొని చేస్తాను. కానీ కొంతమందికి 42 times సరిపోదు, కొంతమందికి ఇంకా బియాండ్ చేయాల్సి వస్తుంది, ఇంకొంతమందికి కొంచెం సోలే చేయాలి. బట్ ద బేసిక్ లాజిక్ విత్ విచ్ మన పూర్వీకులు చెప్పేటప్పుడు సప్తసతి సాధన మినిమం 42 times చేయాలి అని ఎందుకు చెప్పారు అంటే ద ఇన్హరెంట్ అండర్స్టాండింగ్ ఇస్ దాట్ ఒక 42 times చేశాము అంటే మనలో ఉండే ఈ విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి అనేవి ఛేదన జరిగి తద్వారా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాలో ఉండే ఈ అగ్నిచక్ర సహస్రార ఓపెన్ అవుతే కుండలిని జాగృతమయ్యి తద్వారా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని నేను గైడ్ చేయగలుగుతుంటే, నాకు అమ్మవారు గైడ్ చేస్తున్నప్పుడు సహస్రార ఓపెన్ అవడం వల్ల నాకు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంది, నా అగ్నిచక్ర ఓపెన్ అవడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివైన్ గైడెన్స్ అండ్ లెట్ గో ఆఫ్ థింగ్స్ దట్స్ నాట్ సర్వింగ్ మీ. 8 things which is letting my journey more smoother. అందులో ఫర్గివ్నెస్ అంటే ఫర్గివ్నెస్, అందులో వదిలేయాలి అంటే వదిలేయాలి, డిటాచ్మెంట్ బిల్డ్ చేసుకోవాలి అంటే డిటాచ్మెంట్ బిల్డ్ చేసుకోవాలి, ఇంతతో సరిపెట్టుకోవాలి అంటే ఇంతలో సరిపెట్టుకోవాలి. అర్షడ్ వర్గాల మీద నాకు ఒక కంట్రోల్ రావాలి. ఇవన్నిటికీ టైం పడుతుంది. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి, ఒక 42 times చదివాము 1 time a day అనుకుంటే డెఫినెట్లీ కిక్కిన్ అవుతాయి. ఎందుకంటే సప్తసతిలో ఎవ్రీ లైన్ ఒక మంత్రమే. అందుకని చెప్పేసేసి మొత్తం 700 మంత్రాలు సంపుటి కాబట్టి సప్తసతి. ఓకే, 700. ఓకే, ఆ సప్తసతి ఇంకొక వర్షన్ ఆఫ్ మీనింగ్ సప్తసతులు యాడ్ అయి ఉన్నారు కాబట్టి, అంటే సప్తమాత్రిక ఆవిర్భావన జరిగింది కాబట్టి సప్తసతి. ఓకే, SATI సతులు. ఓకే, ఇలా రెండు మీనింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సప్తసతి అనేది ఒక బ్రహ్మ విద్య ఎందుకు అయింది అంటే దీంట్లో అతి గుహ్యమైన చాలా చాలా కాంపోనెంట్స్ రిపీటెడ్లీ చదువుతూ ఒక గురువు దగ్గర నిల్చుకొని ఆ క్వశ్చన్స్ పాతపోతున్నప్పుడు నాకు ఇప్పుడు అనోమలం ఛేదనమైందా, బ్రహ్మ ఈ ఒక మాయామల తొలగిందా, లేకుంటే నాకు ఇంకా అనోమల వైపు నేను మార్గంలో ఉన్నానా, నాలో ఉండే మానసిక సంస్కారాలు ఏంటి, దాన్ని నేను ఎలా ఫేస్ కావాలి, ఈ జర్నీ ఉంటుంది. మీకుండే ప్రాబ్లమ్స్ మీరు ఎరేస్ అయిపోతాయి ఒక్క రోజులో, నేను ప్రామిస్ చేయట్లేదు. బట్ when in the journey you will get to a place where
యు ఆర్ ఏబుల్ టు సీ ఏ ప్రాబ్లం యాజ్ ప్రాబ్లం అండ్ యూ. మీ ప్రాబ్లం వల్ల మీరు ఈ రోజు మీకు స్లీప్ లేదు, బాధ, భయం, భ్రాంతి, ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన లోపల యాంగ్జైటీ, పాల్పిటేషన్స్, ఇంకొక రకమైన నేను ఉండలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఇలా నేను చేయలేను అనేది ఏం చేస్తాం, నా కర్మ అని చెప్పి అనుకునే ఒక హెల్ప్లెస్నెస్ ఎప్పుడు పోతుందో అని పూజ గదిలోనో లేకపోతే బాత్రూమ్ లోనో ఒంటరిగా ఉన్నప్పుడు ముక్కలకి పిక్కలకి చెప్పుకుంటూ ఏడ్చుకోవడాలు, ఇలాంటివి రకరకాల వేస్ లో మనము మన బాధని చెప్పుకుంటాం కదండి. నేచర్ తో గాని, అమ్మవారితో, స్వామివారితో, టెంపుల్లో, మనసులో, ఎక్కడో ఒక దగ్గర. కానీ ఇవన్నీ ఒక్కసారికి పోవు. రమణ మహర్షి గారు చెప్పినట్టు సప్తశతి చదువుతున్నప్పుడు యూ అండ్ యువర్ ప్రాబ్లం కెన్ కో ఎగ్జిస్ట్. And your problem stops paining you. Your problem will stop holding you. The grip on that problem gets released. అంటే అర్థమవుతోందా? ఆ ప్రాబ్లం వల్ల మీకుండే హోల్డ్ రిలీజ్ అయిపోతుంది. అది ఈ సప్తశతి వల్ల వచ్చే బిగ్గెస్ట్ బెనిఫిట్. సో దాట్ నేను నా ప్రాబ్లం ఎలా కో ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాం అనేది అర్థమవుతుంది. రెండోది, నాకు ఆశ, నా క్షోభం ఎందుకు పోవట్లేదు, నా మోహం ఎందుకు పోవట్లేదు. వై ఈజ్ మై లైఫ్ ఈస్ ఫిల్డ్ విత్ పెయిన్. హౌ మచ్ ఐ షుడ్ టేక్ దిస్ పెయిన్, హౌ లాంగ్ షుడ్ ఐ గెట్ ఇన్ టు దిస్ పెయిన్ మోడ్, వెన్ విల్ మై పెయిన్ రిలీజ్, వెన్ విల్ మై లైఫ్ గెట్ హ్యాపియర్. దే సే దట్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ గో అవే. ఫర్ మీ ఇట్ ఫీల్స్ లైక్ ఎ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, దట్ నెవర్ ఎండింగ్ సిరీస్. ఒకటి పోయింది అనగానే ఇంకోటి వస్తుంది. There is no way that things will stay with me. There is no way I am able to be at peace. And am I not hardworking? Yes, I am the most hardworking in the world. Am I not being truthful? Yes, I am the most truthful. Am I paining somebody? No, I am very calm. But I am the victim. I am being subjected to this. Ardhamavutunda mi andarki? Are you able to relate with all the things I am talking about? సో ఇలా మన లైఫ్ లో రకరకాల గ్రిప్స్ మనకు వస్తాయి. వచ్చినప్పుడు దెర్ ఇస్ నో అదర్ వే వీ కెన్ ఫేస్ దిస్. అండ్ ద సొల్యూషన్ ఈస్ నాట్ విత్ మీ ఆర్ యూ, ఇట్ ఈస్ విత్ జగన్మాత. ఓకే, అండ్ ఈవెన్ యు ఆర్ బోర్న్ ఫ్రమ్ ఏ శివావరణ పర్సన్, there's lot of things that keep coming. Okay, there's lot of things that happen. మనం ఎక్కడైనా ఒక టెంపుల్ కి వెళ్ళాము అంటే మేబీ వీఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ హై ఇన్ఫ్లుయెన్షియల్ ఫార్మాట్. ఈ ప్రాసెస్ లో హౌ డివైన్ పుట్స్ యూ ఇన్ టు ప్లేస్ దట్ టెల్లింగ్ సైలెంట్లీ, ఇన్విజిబుల్లీ దట్ ఐఎమ్ విత్ యూ అంటే you will be granted to lot of spiritual growth. మీరు టెంపుల్ పోయినప్పుడు మీరు మామూలుగా క్యూలో నుంచున్నా కూడా పూజారిని మిమ్మల్ని పిలిచి ప్రసాదం పెట్టడము, మిమ్మల్ని పిలిచి లైన్ లోకి లోపలికి పోండి అని చెప్పడం, గర్భగుడిలో పంపించడం, ఇంకొకటి పువ్వు ఇవ్వడం, లేదంటే మీరు పోగానే ఒక పువ్వు వచ్చి కింద పడడం అమ్మవారితో, లేదు అంటే అసలు ఎప్పుడు ఎవరు పోలేనన్ని స్పిరిచువల్ యాత్రలకి మిమ్మల్ని పంపించడం. అసలు అది కానే కాదండి, కానీ అది ఎట్లా వెళ్ళానో నేనే వెళ్తాను అని చెప్పడము. ఇలా రకరకాలుగా సైలెంట్ గా ఉనికిని చెప్తుంది స్వామి అమ్మ. డివైన్ ఎనర్జీ ఈజ్ నాట్ లైక్ ఎ ఫోర్స్ టు రెకాన్ అంటాం చూసావా, అలా ఉండదు అనమాట. డివైన్ ఎనర్జీ ఈజ్ ద మోస్ట్ సటిల్ ఎనర్జీ. ఉన్నామా లేదా అనుకున్నంతగా ఉంటుంది. మనం అది ఉన్నామా లీలా భ్రాంత అన్నంత సటిల్ గా ఉంటుంది. నా ఇమాజినేషన్ ఏమో అనుకున్నంత లీలగా ఉంటుంది. దాన్ని మనమేమో 90% ఆఫ్ ద టైం పుష్ చేసేస్తాం. అవంతా సరే, ఇట్స్ ఆల్ ఫైన్, బట్ వెన్ విల్ మై ప్రాబ్లమ్ గెట్ సాల్వ్డ్? వై ఆమ్ ఐ ఇన్ దిస్ లాసెస్? వై ఆమ్ ఇన్ దిస్ పెయిన్? దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ మై పెయిన్. అండ్ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, భయభ్రాంతులతో ఉంటాం. వాళ్ళందరికీ నా వాయిస్ ఉందమ్మా, బ్లూ వెలుగుతోంది. సో వాళ్ళందరికీ అన్నమాట ఏంటి అంటే కష్టం. సప్తశతి పారాయణం ఈస్ కష్టం, బట్ దట్స్ ద ఓన్లీ ఆన్సర్. సో కైండ్లీ ఎన్ష్యూర్ దట్ టుడే ఐ టోల్డ్ మా అమ్మతో, నేను మొన్న దళస్తుతి చెప్తున్నప్పుడు ఈరోజు వచ్చిన అమ్మాయితో కూడా చెప్తున్నాను, ప్రవీణతో, అమ్మ నువ్వు క్రూరురాలు ఎట్లా అయ్యావమ్మా, ఇంత శాంతంగా మా కోసం ఇంత ఫైట్ చేస్తూ ఉంటావు, వై ఆర్ యూ టర్మ్డ్ క్రూరురాలు, అతి క్రూర అని ఉంది మనకి దళస్తుతిలో చదువుతాం. ఎందుకు అయ్యామమ్మా అంటే అమ్మ చెప్పింది, మీరంటే నాకు ఇంత ప్రేమ,
ఒక అమ్మలాగా నేను మిమ్మల్ని చూసుకుంటాను, కానీ నా వేలోకి తీసుకురావాలి అంటే నేను కొన్నిసార్లు స్టర్న్ అయిపోవాలి. మిమ్మల్ని ఇంకా మాకు ఊపిరాట్లేదు, మేము ఊబిలో ఇరుక్కుపోయాము, నా వల్ల కాదు శరణాగతి అని నా కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు 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 శరణం చెప్పేదాకా నేను మిమ్మల్ని కష్టం పెట్టాలి. కష్టం పెడుతున్నప్పుడు మీరు ఏడుస్తుంటారు, మీరు అమ్మ 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 అని ఎంతో ఎంతో ఏడుస్తారు, సైలెంట్ లాగానో టీయర్స్ లోగా. అయినా కూడా నేను చలించకుండా మీ యొక్క వెల్ బీయింగ్ ని, అంటే మీ యొక్క గ్లోబల్ గుడ్నెస్ కోసం మిమ్మల్ని అక్కడికి లాక్కోరావడం కోసమని ఈ రోజు మీరు మానసిక సంస్కారాలతో ఏడ్చే ఏడుపులు, పెయిన్, దాని నుంచి వచ్చే బాధ, కానీ నేను ఒక విట్నెస్ లాగా చూస్తూ సైలెంట్ గా ఉంటున్నానే, అది నా క్రూరత్వం, అది నా అతి క్రూరత్వం అని చెప్పిందమ్మ. నిజమే కదా అనిపించింది నాకు. అవును కదా, మనం అందరం ఇంత కష్టపడినప్పుడు ఎంతో ఏడ్చిపడతాము, అమ్మ అమ్మ అని ఏడుస్తాము, కానీ అప్పుడు మనకి ఆన్సర్స్ రావు. అప్పుడు అనుకుంటాం, ఎంత స్టోన్ హార్టెడ్ అమ్మా నువ్వు, వై ఆర్ యూ సఫరింగ్ మీ లైక్ దిస్. టెంపుల్స్ పోయినప్పుడు ఎన్ని ఇస్తారు కదా మీరు, టెంపుల్స్ పోయినప్పుడు యూ షో మీ యువర్ లవ్ కదా, ఏదో క్యూలీ కట్ అయిపోవడమో, లేకుంటే ఈ టెంపుల్ పోవడం ఆ టెంపుల్ పోవడం. నేను ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఉండవు, కానీ టెంపుల్ పోతా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. అది ఎలా వచ్చేస్తాయి అంటే వచ్చేస్తాయి అంతే. సరే, నేను ఏదన్నా పక్కన ఇట్లా వచ్చింది కదా అని చెప్పి ఏదన్నా ఒక చీరో ఇంకోటి ఏదో కొనుక్కోవాలి అనుకుంటే రిలేట్ అవుతున్నారా నేను చెప్పే కాన్వర్జేషన్? may not be in the same context of buying things, but it would be for something else. వెకేషన్ పోవాలనుకుంటే ఇది ఇంకోటి ఉండవు. టెంపుల్ పోదాం అనుకోగానే అది ఎక్కడి నుంచి వస్తాయో తప్పకుండా పడిపోతాయి అనమాట. దాని కరెక్ట్ గా అది కూడా ₹1 కూడా ఎటు అటు కాకుండా కరెక్ట్ గా టెంపుల్ కి గంట ఖర్చు అంతే. ₹1 ఇస్తే మనం ఏమన్నా మళ్ళీ అని వెళ్ళిపోతాం అటు సైడ్ కి అని చెప్పేసి. సో అలా అన్నమాట. ఇవన్నీ నిదర్శనాలు దట్ షీ ఈస్ విత్ us in an invisible form, but a very very strong presence. అమ్మ మనల్ని వదలదండి. సో మనం అనుకుంటున్నాం మనం చేసే కష్టాలకి బాధపడి నాకు దారి లేదు, నాకు గతి లేదు. ఇట్ ఈస్ హర్ వే ఆఫ్ కాలింగ్ యూ ఇన్ టు హర్ ఆర్మ్స్, అండ్ షీ విల్ గివ్ యూ సొలేస్, షీ విల్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్ లైక్ నెవర్ ఎవర్ బిఫోర్ అన్నమాట. And there will be a day that will happen in your life. I may not promise whether that what you are asking for, if it is in alignment with the divine will, things will just fall in place like never ever, and you will just go into another plane. But what you are asking, ante mee yokka ask anedi, wish fulfillment anedi మోహంలోంచి వచ్చింది అనుకోండి, అటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ వచ్చింది అనుకోండి, మనల్ని డిటాచ్ చేసేస్తుంది ఆ ఒక్క విషయం మీద. ఇంకా అక్కడి నుంచి ఒక దాని మీద మనకి అటాచ్మెంటే పోయింది అనుకోండి, ఇంకా మనం ఒక డిటాచ్డ్ మోడ్ లో ఉంటాం. అప్పుడు మనల్ని లాక్కొచ్చి మనం ఏ స్టేట్ లో ఉంటే ఆవిడికి ఆనందమో ఆ స్టేట్ కి మనకి లాక్కొస్తారు. ఆ జర్నీ విల్ బి హార్డ్, బట్ దేర్ యూ విల్ ఫైండ్ 1000 hands. ఇన్ దిస్ జర్నీ ఐఎమ్ అలోన్. అలసిపోతుంటాను అనమాట. నా జర్నీలో నేను అలసిపోతూ ఉంటాను. నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఎంత ఫైట్ చేసేది, న్యాయం కోసమో ధర్మం కోసమో, నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసమో వాల్యూస్ కోసమో. లేదు అనుకుంటే నేను ఒకరికి నేను ఉండాల ఇలా అనుకుంటున్నాను, ఇది నా జీవితం, నా జీవితం నేను ఎలా ఉండాలో అలా ఉండే హక్కు ఉంది. అటువంటిప్పుడు why am I not being given this basic right of living life the way I want? Always why am I going into this circle of pain? This is the kind of questions this forum is going through. When I access each of your energy, most of your self-talk is related into these concerns. A very few people in this forum, maybe not even a handful, are in the spaces of we are now letting go of what our concern is, and I'm ready to serve divine in the best way I can handle. Very few people ఉన్నారు. మీరు ప్రివిలేజ్డ్ అండి. నాకు ఏ సమస్య లేదమ్మా, కానీ అమ్మ అంటే నాకు పిచ్చి, అందుకని సప్తశతి నేర్చుకోవాలని నాకు ఎందుకో అనిపించింది, దానికని ఇక్కడికి వచ్చాను. అంత తప్పిస్తే నాకు వేరే సమస్య ఏమీ లేదమ్మా. నా జీవితంలో నేను సమస్యలు ఎన్నో చాలా ఉన్నాయి, నేను చూసేసాను, కానీ ఇప్పుడు వాటికి నాకు పెద్ద బోదర్ చేయట్లేదు. ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ డివైన్ ఆర్మ్స్. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దట్ స్పేస్. నన్ను ఈ లోకమంతా వద్దు అనుకున్నప్పుడు మా అమ్మ నాకు కావాలి అని నన్ను
చేపట్టుకున్నారు. అలాంటి అమ్మని ఈ రోజు నా జీవితం బాగుందనగానే నేను వదిలేయను, ఇంకా గట్టిగా పట్టుకుంటాను అమ్మని. నా చేతనైనంత నా జీవితం అంకితం వేస్తాను, నేను సర్వ్ చేస్తాను, మా అమ్మకి నేను ఎంత చేయాలో అంత చేసుకుంటాను. దానికి ఇది ఒక పారాయణము, ఒక మెథడు అంటే నేను జీవితాంతం చేసుకుంటూ ఉంటాను. నాకేం వద్దమ్మా, నాకు నీతో నీ కాళ్ళ దగ్గరే ఉండుకొని భక్తిగా నిన్ను సప్సతి ఇంకా బాగా ప్రేగా చేసుకోవాలి, ఇంకా నేను ప్రేమగా నేను ఎట్లా పాట పాడాలో అట్లా పాడుకోవాలి, ఇంకా నేను ఆ పరవసత్యంతో ఒక భక్త ప్రహ్లాద, ఒక తుకారాము, ఒక పాండురంగ విఠుల వారు, ఒక భద్రాచల రామదాసు వారు ఎంత భక్తి పారస్వతితో పాడారో, ఒక మీనాబాయి, అలా నేను నా సప్సతి పాడుకొని అమ్మ దగ్గర ఎంతసేపైనా ఉండాలి. ఒక గంటైనా పాడతా, కానీ ఆ గంటలో నేను అమ్మది ఇట్లా నేను హాయిగా పాడుకుంటా, నాకేమీ వద్దు. సమస్య ఉంది కానీ నేను పాడుకోవాలి, ఆ స్టేట్కి నన్ను తీసుకోరా అమ్మా అనేది నెక్స్ట్ స్టేట్. ఇట్ విల్ కమ్, బట్ ఇట్ విల్ కమ్ ఎట్ ఎ లేటర్ పాయింట్. అడిక్టివ్ అండి సప్సత్ అనేది, అడిక్టివ్. మీరు అడిక్టివ్ అనే దాన్ని ఎవరైనా సిగరెట్లు మందు ఎడిక్షన్ చూసుంటే యూ విల్ ఫైండ్ దట్ ఆ ఎడిక్షన్ కన్నా ఈ ఎడిక్షన్ అసలు ఏం ఎడిక్షన్ లేదు. ఇట్ విల్ అందులో ఒక 11 times మనం పారాయణం చదవంగానే అంటే కంటిన్యూస్ గా చేయాలి, కానీ మధ్యలో ఒక రోజు 2 రోజులు బ్రేక్ ఇచ్చారు, 4 రోజులు చేశారు, 5 రోజులు ఆపారు, నో, దట్స్ నాట్ ద వే ఇట్ వర్క్స్. ఇఫ్ యూ కంటిన్యూస్లీ డూ ఇట్ ఫర్ 11 days, ద కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం దోస్ మంత్రాస్ హ్యావ్, అప్పుడు అనిపిస్తుంది నాకు, ఓ నిజమే, అందుకే ఇది బ్రహ్మ విద్య అయింది. If you recite anything else, that magnetism and the pull is not that strong. నేను వారాహి సాధన కూడా చేశానండి. నన్ను ఈ జర్నీలోకి తెచ్చుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిది చేయించారు, రాజశ్యామల వారిది చేయించారు, వారాహి మాత చేయించారు. బట్ స్టిల్ సప్తసతిలో ఉండే చామ్, సప్తసతిలో ఉండే మ్యాగ్నెటిజం ఈజ్ మేబీ a lakh time x of what the other stotras and mantras would offer, and equally so powerful. అమ్మ మేము ఆల్రెడీ సెల్లింగ్ అయిపోయాం కదా, సప్సతి నేర్చుకోవాలని మాకు ఆల్రెడీ తెలుసు, ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారండి? ఎందుకు చెప్తున్నానంటే సప్తసతి అనేది ఒట్టి మంత్రంతో వచ్చేది కాదు. ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఒట్టిగా మంత్రం చదివితే మై లైఫ్ విల్ చేంజ్. నో, దట్ ఈస్ ఎ పిక్ ఫాల్. మంత్రంతో పాటు తత్వం పట్టుకోండి. తత్వం అనేది శరణాగతితో యాక్షన్ ఓరియంటెడ్. అమ్మ అనేది ఇచ్ఛాశక్తిగా ఉన్నప్పుడు కాదు, జ్ఞానశక్తిగా ఉన్నప్పుడు కాదు, క్రియాశక్తిగా ఉన్నప్పుడు మాత్రమే సృష్టి ఆవిర్భావం జరుగుతుంది. మీలో ఉండే మోక్షతత్వాన్ని బయటికి రావాలి అంటే మీ ఇచ్ఛాని జ్ఞానతో సమకూర్చి సమపాళ్లతో ఆ ఇచ్చని జ్ఞానంలోకి మార్చుకొని జ్ఞానం నుంచి క్రియకి మార్చుకోవాలి. ఆ క్రియ లేనిదే మనకుండే ఇచ్చలు సరిపోవు. ఆ టైంలో మీ గ్రంథిలో ఎన్ని ఓపెన్ అయినా కూడా మీరు యాక్షన్ తీసుకోవడానికి రెసిస్టెన్స్ చేస్తుంటే నో చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ డివైన్ మదర్ ఈజ్ శక్తి ఫార్మ్. She is the creative force. It is not sthiti, it is creative action in play. Action అంటే ఏంటి? నేను ఎప్పుడు చేయలేని పనులు చేయించగలగాలి. శివరాత్రికి మేము చేయాలని మాకేం ప్లాన్స్ లేవండి. ఇప్పటికి మళ్ళీసార్లు చెప్తున్నా, మళ్ళీ కొత్తగా చెప్తున్నాను. అస్సలు ప్లాన్ లేదు. నాట్ ఈవెన్ ఇంక్లింగ్, నాట్ ఈవెన్ ఏ విష్, నాట్ ఈవెన్ ఏ థాట్, నాట్ ఈవెన్ ఏ విష్ బకెట్ లిస్ట్. అసలు ఎప్పుడు చూడను కూడా లేదు ఎలా జరుగుతుంది అనేసి. సడన్ గా 100 అని చెప్పారు, మొహంలోంచి పొగలు రావడం మొదలెట్టాయి అని ఓకే నాన్న చేస్తా. తర్వాత కరెక్ట్ గా అందాక ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదు, ఎందుకంటే భయపడిపోతున్నాను నేను, అమ్మో 100 మందికి ఈవెంట్ అనేసి. సరే హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు ఇట్లా అనుకోగానే 2 రోజులకు వచ్చాయి. ఇట్లా అనుకున్నామండి అంతే, 2 రోజుల్లో సెట్ అయినాయి. నిరాలి టీవీ అయితే ఒక పూట నైట్ సందీప్ బాబు చెప్పారు, మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేశారు, పక్క రోజు ఇంటర్వ్యూ. చేయరంట రవిశాస్త్రి గారు అలా. మరి అమ్మ పుట్టించారు, వాళ్ళకి థాట్ దట్ చేయాలి అని చెప్పి. సత్యం గారు 2nd time రిపీట్ చేయరంట, మళ్ళీ అమ్మే పుట్టించారు స్మరణ చేయాలి అనేసి. అది జరిగింది. ఆ ఇంటర్వ్యూ చెప్పే రోజు రాత్రి పూట నువ్వు టెన్షన్ పడుతున్నావు తేజు, నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు అని చెప్పారు. అసలు నేను ఎవరింటికి పంపించేది అమ్మ నన్ను, అటువంటి నా ఫ్రెండ్ ఇంటికి పంపించింది. ఎలా పంపించిందో ఏమో అనుకున్నాను. అప్పుడు అమ్మాయికి రాత్రి పూట స్వామి యాక్టివేట్ అయ్యారు. పడుకున్నప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు దేవుడు వస్తాడా అని అంటారా? ఏం లేదు, రావచ్చు.
అప్పుడు నేను చెప్పా, చేతు కొంచెం సేపు నువ్వు గమ్మునుండమ్మా, ఇప్పుడు నాకు ఫ్రెండ్ లా మాట్లాడు, నేను నాకేదో స్వామి డౌన్లోడ్ ఇస్తున్నారు. అప్పుడు చెప్పారు 1000 people. రేపు ఇంటర్వ్యూ అంటే ఈ రోజు రాత్రి చెప్పారు. ఉండే పగలాలా వడ్డా పగిలిందిగా, కానీ మళ్ళీ ట్రస్ట్ ఫాల్. అసలు ఏం తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ షాక్, అమ్మ ఇప్పుడు 100 కాదు 1000 మారింది అని చెప్పి. సో అలా ప్రతి స్టెప్, ఆ సరితమ్మ వచ్చారు, వీళ్ళు ప్రతి ఒక్కరు అలా యాడ్ అయ్యి గ్రూపు ఆనంద్ బాబు సెలెక్ట్ చేసుకున్నారు. మాకు వీళ్ళు కావాలి, మందేం లేదనమాట. ఈ గార్గేయమ్మని దీనికి పెట్టు, అప్పన్నమ్మని దీనికి పెట్టు, సౌజన్యమ్మని దీనికి పెట్టు. ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అమ్మ రేపు మనం ఏం చేయాలని నాకు తెలియదు, పోయి అడుక్కోవాలి వాడిని, అమ్మ ఏంటి ఆన్సరు, అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు ఇచ్చేస్తాను ఆన్సర్. అర్థం చేసుకోలేదా, నా స్ట్రెస్ వల్ల, నా యాంగ్జైటీ వల్ల, నాకుండే మానసిక సంస్కారాల వల్ల నేను ఆగిపోయాను, నేను ఇంకా తప్పు అర్థం చేసుకున్నానా, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తా, మళ్ళీ రివర్స్ వస్తా. అప్పుడు అది అక్కడే పడి కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఎంత ఆన్సర్ అంటే అండి, శివదశ సహస్రనామము మొత్తం చేసాం. ప్రసన్న కుమారు చిన్న పిల్లని పాడాడు కదా, అంత బాగా పాడతాడు. ఒక 4 రోజులు రుద్రం పాడాడు. నాన్న నాకు నచ్చింది అన్నాడు. సరే అంత బాగుందంటే దానికే కావాలని 2,500 నేను నామాలు మార్చమని చెప్పి పంపించా. రమమ్మ నేను బ్యాక్ అండ్ ఫోర్త్ మార్చుకుంటున్నాం అనమాట. అదే ఫైల్నే నేను పెట్టింది ఆమె తీసుకోదు, ఆమె పెట్టింది నేను తీసుకోను. తురిగిపోతున్నాయి. ఎలా తురిగిపోతున్నాయంటే టెక్నాలజీకి అందని ఆన్సర్స్ అనమాట ఇవన్నీ. అదే ఫైలే కదా గూగుల్ డాక్, ఏం చేంజ్ అవుతుందండి, వర్షన్ కంట్రోల్లో కూడా దొరకట్లేదు. పోయాయి. మళ్ళా సరే పెనుగండకు పోయి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాయి, స్వామి ఏం తప్పు అయిపోయింది, ఆమె డిడ్ ఐ గెట్ రాంగ్ దట్ ఐ హ్యావ్ టు రీరైట్ దిస్ శివదశ సహస్రనామ, ఇఫ్ ఐ డిడ్ ఎనీ ఇమాజినేషన్ ప్లీజ్ లెట్ మీ నో అని చెప్పి అడుక్కున్నా. ఎందుకంటే అన్ని మనకి ఇలానే వస్తాయి కదా, వినిపించడం, కనపడడం, స్మరణ అన్నిట్లోనూ వస్తాయి కదా కాంబినేషను. కాదు రాయాలి అన్నారు. అవన్నీ తప్పు చేసావు, 2.5 నేను ప్రసన్న కుమార్ చేతి రాయించు, తీసేసేయవన్నీ నాకు వద్దు అన్నారు. నువ్వే రాయాలా, సరే అని మళ్ళీ రాశా. తర్వాత శ్రీలతమ్మకి చెప్పా, అమ్మ ఫ్లయర్ ఇన్ఫర్మేషన్ రాయండి. మళ్ళా నా చేతి రాయించారు. అమ్మ మీరు నేను చేసే లోపల మీరు అదేమనింది అమ్మాయి, సినిమా ఏం సినిమా, బొమ్మరిల్లులో ప్రకాష్ రాజు లాగా ఉన్నారమ్మా, మీరు అడుగుతారు మళ్ళీ మీరే చేసేస్తారు అని. నా చెయ్యి ఇంకా మీ చేతిలో పట్టుకునే ఉందమ్మా అని. మేము సినిమాలో జోకులు చెప్పుకుంటాం అనమాట అమ్మ మెడికల్ అంటే. అప్పుడు ఏమంటా, స్వామి డౌన్లోడ్ ఇచ్చేస్తారు, మీరు తప్పు చేస్తున్నారని కాదు, అది వాళ్ళు రాసిస్తారు, చేయాలి మనం అంతే. అట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంక మొత్తం అయిపోయింది. అప్పన్నమ్మ లెట్స్ గో ఫర్ ప్రింట్ అన్నారు. ప్రింట్ పోట్లా, మళ్ళా తప్పు, ఏదో తప్పు, ఏం తప్పు అంటే అర్థం కాల నాకు. సౌజన్యమ్మ బుక్ పంపించారు. ఆవిడ అడిగారు క్వశ్చన్, అమ్మ ఇప్పుడు ఈ బుక్ ఎన్నో రోజుల నుంచి ఉంది, ఇప్పుడే నేను ఎందుకు పంపించాను అని ఆమె చేత ఒక క్లూ వేశారు. నాకు అర్థం కాల, ఎందుకంటే బాగా ఎనర్జీ గాడ్లు వచ్చేస్తున్నారు హవన్లోకి, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అప్పుడు చెప్పారు ప్రింట్ తీసుకొని, ప్రింట్ హౌస్కి పోయి ప్రింట్ తీసుకో, 1000 రూపాయలు తీసుకుంటారు అన్నారు. సరే అని అప్పన్నమ్మకి చెప్పా, అమ్మ కొంచెం ప్రింట్ తీసుకోరండి పుస్తకం. బుక్ తీసి చోట్ల పెట్టంగానే ఆ మళ్ళీ స్వామి యాక్టివ్ అయిపోయి 15 నిమిషాల్లో తప్పులు చెప్పారు. ఇప్పుడు ఆ బుక్ ఎలా ఉందో మీకు చేతుల్లో చూశాక మీకు అర్థమవుతుంది స్వామి ఇంత అటెన్షన్ టు డీటెయిల్ అని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నా గొప్ప చెప్పుకోవడం కోసమో, డబ్బా కోసమో, వేరే ఏదో టైం పాస్ కోసమో కాదు. దిస్ ఈజ్ హౌ యూ సరెండర్ అని మీకు చెప్పడం కోసం. You will find a guru who will teach mantras, but you will never find a guru who can make herself more vulnerable and exactly tell what's happening when you have these downloads with divine. And that is what I've been asked to do. So gurus are not people who are excluding their activities. When you take bigger games, when you do things that are beyond your control, we do have our own set of vices. May not be in the same spaces that you are going through, but it's definitely there. ఎందుకంటే మేము ఎవరో అతిథులం కాదు వీటికి. కానీ నేను ఎలా చేస్తున్నానో మీకు నేర్పిస్తున్నాను. సో నేను నేర్పించినప్పుడు మీరు చేస్తారు కదా. మా అమ్మ చెప్పింది, మా అమ్మ అలా చేస్తున్నప్పుడు జరుగుతోంది కాబట్టి నేను ఇలా చెయ్యాలేమో, బహుశా నా జీవితంలోకి స్మరణ ఇలా వస్తోంది, నా జీవితంలో గైడెన్స్ ఇలా కనపడుతోంది, మాటల ద్వారా, చేతల ద్వారా, మనుషుల ద్వారా, నా నోడు ద్వారా, మీ ఇంట్లో వాళ్ళ ద్వారా, బుక్కుల ద్వారా, కట్అవుట్స్ ద్వారా, యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా, మెసేజెస్ ద్వారా, సంథింగ్ డివైన్ స్పీక్స్ టు యూ. At that time, if you catch it, that's where your karmamala and anavamala starts aligning with what divine wants. మీ ప్రాబ్లం కి కీ అక్కడ ఉంది. అర్థమవుతోందా అందరికీ? ఏం సందీప్ బాబు నిద్ర వస్తుందా, ఆవలిస్తున్నావు కచ్చికట్టిగా?
సమ్టైమ్స్ మై వాయిస్ బికమ్స్ వెరీ ట్యూనింగ్ అనమాట. అప్పుడు జల్వల పడినట్టు ఉంటుంది అనమాట. బజ్జో నాన్న బజ్జో హ్యాపీగా, ఏం బాధ లేదు. సో అలా అన్నమాట. కాబట్టి లెర్న్ టు సరెండర్. మీ సప్తది చదవాలంటే సరెండర్. ఎలా? అమ్మా నేను చదువుతాను, నువ్వు చదివించుకో. నేను చదువుతా, ఆ నా అనేది అరేస్ట్ చేసేయాలండి. అర్థమైంది లేదు? అరేస్ట్ చేసేయాలి. నా అనేది అరేస్ట్ చేసేసి, అమ్మ నువ్వు చెప్పు నేను చేస్తా. ఆఖరికి ప్రసాదం, వంట, వెళ్ళాలా వద్దా, ఈ డ్రెస్ వేసుకోవాలా వద్దా, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా వద్దా, ఇంత చిన్న క్వశ్చన్స్ నుంచి అమ్మ ఇది చెయ్యాలా వద్దా అనేది నేను అడుక్కుంటున్నాను. ఇప్పుడు అడిగిందే చెప్తా అండ్ నాకు వచ్చిన గైడెన్సే నేను ఫాలో అవుతా. వేరే వాళ్ళకి అది అలైన్మెంటా లేదా నాకు అనవసరం. ఐ విల్ డూ వాట్ ఐఎమ్ బీన్ గైడెడ్ టు డూ అండ్ దట్స్ ఫర్ యువర్ బెటర్ ఇంట్రెస్ట్ అన్నమాట. ట్రై చేయండి. ఇక నుంచి నాకు మెసేజెస్ చేసేటప్పుడు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ సరెండర్ అవుతున్నాను నేను, నాకు ఇలా అర్థం అవుతోంది, ఇలా చేయడానికి నాకు మెసేజ్ వస్తోంది, ఐ థింక్ ఐఎమ్ థింకింగ్ ఐ షుడ్ డూ దిస్ వే, బట్ మై ప్లాన్స్ ఆర్ లైక్ దాట్. సో వేర్ ఆమ్ ఐ గెట్టింగ్ రాంగ్ ఇన్ మై ప్లానింగ్? ప్లాన్స్ అనేవి ఇఫ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ డివైన్ విల్, ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ప్రాబ్లమ్. So stop having your plan align with divine plan. Divine plan అనేది ఎలా ఉంటుంది? మీకు ఎగ్జాంపుల్ సింప్లెస్ట్. సడన్ గా మీరు టెంపుల్ విజిట్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా అలైన్ అవుతాయి? మొత్తం డబ్బులు వస్తాయి, హాలిడే వస్తుంది, మీకు అక్కడ ఆఫీస్ లో టక్కని ఏది ఎస్కలేషన్ ఉండదు, లేదు ఇంట్లో పిల్లలతో ఎవరో ఒకరు చూసుకుంటారు, మొత్తం సరిపోతుందా? ఆర్ యు ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇది ఈజియెస్ట్ ఎగ్జాంపుల్. టెంపుల్ విజిట్స్, అందులో శక్తి పీఠాలకు పోవడం, సడన్ గా వస్తుంది మీకు ఆపర్చునిటీ, కానీ స్టిల్ ఎవ్రీథింగ్ గెట్స్ అలైన్డ్. అవునా కాదా? ఎక్స్పీరియన్స్ చేశారా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు ఈ యొక్క నేను చెప్పే కన్సర్న్? ఉండండి మళ్ళీ చెప్తా. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, చాలా మంది చేశారు కదా. అందరికీ అవుతుందండి, అందరికీ అవుతుంది. అందుకే కదా నేను చెప్తున్నాను యూఆర్ ఆల్ డివైన్ సోల్స్ అని చెప్పేసి. ఓకే, సో ఈ ఉద్దేశంతో కైండ్లీ లిజన్ టు ద ఫస్ట్ 1, 2, 3 lessons ఆఫ్ ఇన్ ద యూట్యూబ్ బికాస్ ఇట్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పలేదు అంటే కాంటెక్స్ట్ అర్థం కాదు. సో ఇప్పుడు నేను శ్రీరతమ్మకు కానీ ఇక్కడ కానీ అమ్మబడిలో గ్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకోవద్దు, మళ్ళీ మిమ్మల్ని అందరినీ న్యూ జాయిన్ లిస్ట్ లో ఎందుకు పెట్టానంటే అండి, ఏం పెద్ద అక్కడ జరిగేది ఇక్కడ జరగంది ఏమీ ఉండదు. అయితే మీరందరూ ఇంకొంచెం గ్రో కాండి, ఈ కాంటెక్స్ట్ తెలుసుకోండి, నేను ఎలా ఆపరేట్ చేస్తానో తెలుసుకోండి. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలుసు ఉండొచ్చు, కానీ మీరు కూడా చాలా మీ వరల్డ్ లో కూడా మీకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మీ గురువులు, మీ యొక్క సేవ, మీ సాధన, మీ ఆరాధన, దాన్ని ఎంతటిని నేను నెగ్లెక్ట్ చేయట్లేదు, అదంతా గ్రేట్. But all of that, if you can allow for a minute, all of that had led me into you meeting me. అనేది నేను చెప్తున్నాను with humility, because it's a privilege to serve divine souls. అది వేరే విషయం. మీరంతా డివైన్ సోల్స్ ఎందుకు చెప్తున్నాను? నా దగ్గరకు వచ్చే పీపుల్ అందరూ 25,000 మంది చూసారండి ఇంటర్వ్యూ. I think 30,000 people have watched Niravi TV interview. I think around ఇంకొక 20,000 పీపుల్ వచ్చేసి సన్నిధి టీవీ చూశారు. ఇంకా పాత ఇంటర్వ్యూ ఇంకొంతమంది ఎక్స్ అమౌంట్ పీపుల్. వై ఓన్లీ 400, 500 ఆర్ లెడ్ హియర్? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అదే ఇంటర్వ్యూ చూసారా? అదే వర్డ్సా? మీకే ఎందుకు వచ్చింది ప్రేరణ? అమ్మ నాకు వచ్చింది, పెట్టింది, కొంతమంది వెళ్ళిపోయారు. ఏం అలా ఇందులో ఇంకా కర్మ వల్ల తగ్గలేదు, మాయా వల్ల తగ్గలేదు. వాళ్ళకి కర్మ వల్ల అంటే వాళ్ళు చేసిన గుడ్నెస్ కి అమ్మ తీసుకొచ్చి గ్రూప్ లో పెట్టింది, కానీ వాళ్ళకి హోల్డ్ చేసే పేషెన్స్ లేదు. సో మళ్ళీ ఎగ్జిట్ వెళ్ళిపోయారు. అంటే ఏంటి? దిస్ ఇస్ హౌ దేర్ లైఫ్ ఈస్. మమ్మీ ఈస్ షోయింగ్ సమ్ proofs of, okay, this is the path, this is the path, this is the path. They're not able to hold it because Maya is gripped. కానీ మీరు మాయను జయించి ఉన్నారు, ఈ నాయిస్ లో, ఈ కయాస్ లో స్టే చేశారు. సో దట్ కి యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ బ్యాక్. ఇట్లనే ఉంటుంది. డాన్సింగ్ విత్ ద ట్యూన్ ఆఫ్ శివానంద్ క్లాస్ లో చెప్తున్నాను బాబుకి. డాన్సింగ్ విత్ ద
విత్ ద ట్యూన్ ఆఫ్ శివ అంటే ఏంటి అంటే ఎలా ఉంటుంది నాన్న ఈ వర్డ్ కి అర్థము అన్నాను. అంటే ఇలా ఉంటుందని చెప్పి ఈ శివ మహాయజ్ఞం చేయిస్తున్నారు. ఇంకొకసారి యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత అని ఉంది మనకి. సో లజ్జా రూపేణ సంస్థ ఏంటమ్మా, లజ్జలో ఎలా ఉంటావు నువ్వు అని అడిగాను. అడిగితే ఎలా ఉంటానంటే అని చెప్పేసి హీలింగ్ లేది చేయొద్దు అని చెప్పి 3 నెలలు నాకు హీలింగ్ చేయించలేదు. హీలింగ్ చేయలేదంటే నాకు మనీ ఉండవు కదా. సో నేను ఐ హావ్ టు ఫోర్స్ఫుల్లీ ఆస్క్ పీపుల్ ఫర్ సేవా కంట్రిబ్యూషన్. ఇంకా నేను ఆల్రెడీ సిఇఓగా ఉన్నాను, నేనే శాలరీస్ పే చేశాను, నేనే కొంతమందికి డొనేషన్స్ చేసేదాన్ని. ఆ స్టేట్ నుంచి నేను ఇంకొకరి దగ్గర ఏబుల్డ్ అయి ఉండి డొనేషన్ తీసుకోవడం అంటే ఐ యూస్ టు ఫీల్ ఇట్ సో షేమ్ఫుల్. కొన్ని రోజులు ఎలా ఉండేదంటే నవంబర్ లో ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను కదా గీ సేవ అని చెప్పి, ఆ సేవ ఈ సేవ అని చెప్పినప్పుడు అది చెప్పాలి, కానీ అది చెప్పాలంటే నాకు సిగ్గు, నాకు అడగాలంటే చాలా కష్టం అని ఏడ్చేసేదాన్ని అనమాట. నా ఎందుకు ఈ స్టేట్ లో ఉన్నాను నన్ను అనేసి. కానీ హవన్ స్టార్ట్ చేయాలి. సో ఏం చేసేదంటే అమ్మ అక్కడే పెట్టుంటా ఈ మైక్ అంత లైవ్ పెట్టడానికి, ఆ మైక్ కనపడేది కాదు. అప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ ఎక్కడ పెట్టావు మైక్ చెప్పు, గుర్తు చేయి కొంచెం అంటే, నువ్వు ముందు మెసేజ్ పెట్టు ఆ తర్వాత ఇస్తా అని. ఇంకా కళ్ళు మూసుకొని పక్కన పెట్టేసి గుండె దొర కొట్టుకునేది అనమాట, సిగ్గుతో రకరకాల ఎమోషన్స్ ఏంటిది అని. కానీ పెట్టేదాన్ని. See, the thing is, the fear is in me, the shame is in me. The people who reacted used to feel it as a privilege. అమ్మ మాకు ఛాన్స్ ఇచ్చారమ్మా గాడ్ కి సర్వ్ చేయడానికి అని 60 లీటర్ల నెయ్యి పంపించారండి. ఆ నవంబర్ మంత్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా 1 లీటర్, 5 లీటర్, 6 లీటర్, 10 లీటర్ స్వామి వాళ్ళకి ఎంత స్మరణ ఇప్పిస్తే అంత. కానీ అది యాక్సెప్ట్ చేయడానికి ఐ హ్యాడ్ టు హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్నల్ బ్యాటిల్. నాకు ఎంత చెప్పేవాళ్ళు, అమ్మ నువ్వు అందరి కోసం చేస్తున్నావు కదమ్మా, అందరికీ పుణ్యం పోవాలి అంటే నువ్వు వాళ్ళ నుంచి నువ్వు తీసుకోవాలి కదా, లేకుంటే వాళ్ళకి ఎలా షేర్ అవుతుంది ఈ పుణ్యము అని చెప్పి ఎంతో చెప్పేవాళ్ళు. పుణ్యం అని మా బాబు బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్, ఆవిడతో నాకు సిగ్గు లేకుండా తీసుకునేదాన్ని. ఎందుకని అంటే ఐ నో హర్, షీ వోంట్ జడ్జ్ మీ అనేసి. అండ్ డివైన్ యూస్ టు సెండ్ హర్ త్రూ వుడ్ గానీ అలా చిన్న అమ్మాయి దగ్గర తీసుకునేదాన్ని. కానీ ఇంకెవరి దగ్గర తీసుకోవాలంటే నాకు సిగ్గుగా ఉండేది. అప్పటినమ్మ ఐ యూస్ టు నో హర్, ఆ అమ్మాయి దగ్గర నుంచి పంపించేదమ్మ. ఇన్ ద బిగినింగ్ అనమాట. మీరు అసలు కాంట్రిబ్యూషన్స్ ఏది నేను ఓపెన్ చేయనప్పుడు ఓన్లీ దీస్ 2 పీపుల్ డివైన్ మదర్ యూస్ టు అలౌ. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, అమ్మా ఐ డోంట్ టేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్, బట్ షీఈస్ ఆస్కింగ్ యూ టు టేక్ ఫ్రమ్ యూ. సో ఐఎమ్ థింకింగ్ యువర్ అండర్ యు మస్ట్ బి మోస్ట్ ఫేవరెట్ ఫర్ డివైన్, లేకుంటే ఇది జరగదు. ఆవిడ ఉన్నారో లేదో వాళ్ళు, బట్ స్టిల్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అక్కడి నుంచి నౌ ఐ కేమ్ టు ఎంబ్రేస్ దట్ షేమ్ ఇన్ మీ టు సే ఎస్ ఐఎమ్ బీన్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు డూ డివైన్. నాకు ఎట్లా అమ్మ కన్విన్స్ చేసేదంటే యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు డూ డివైన్ వర్క్. నువ్వు ఎలా హోమాలు చేయాలి అని మేము నేను కూర్చోబెడుతున్నామో అలాగా నా పిల్లలు నా డివోటీస్ ని మనీ పంపించడానికి, సేవ చేయడానికి నేను ఎందుకు పంపినని అనుకుంటున్నావమ్మా అని అడిగేది నన్ను. డూ యూ అండర్స్టాండ్ హౌ మచ్ దే ట్రై టు కజోల్? అంటే ఇది నాకు చెప్తున్నానని నేను చెప్తున్నానండి, కానీ ఇది మీకు కూడా చెప్తారు అని నేను చెప్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ ద కాన్వర్సేషన్ ఐమ్ ట్రైయింగ్ టు డూ ఇస్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్. నాకు చెప్తున్నారంటే నేనేదో పెద్ద గ్రేట్ అని కాదు, మీకు కూడా చెప్తూ ఉంటారు. దే మస్ట్ బి టాకింగ్ టు యూ ఆల్సో లైక్ దిస్. అంటే ఇంత చిన్న విషయాలు కూడా నాకు మాట్లాడతారు వాళ్ళు. నేను ఏడుస్తూ ఉంటే నాకు వచ్చి ఇవన్నీ చెప్తారు. నిన్నెట్లా నేను హవన్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ గా చేసుకున్నాను, వాళ్ళని అలానే ఇన్స్ట్రుమెంట్ గా చేసుకున్నాను అనుకోవచ్చు కదరా, ఎందుకు నువ్వు అలా తీసుకుంటున్నావు అని. అది నేను మాకు ఫస్ట్ బ్యాచ్ దుర్గా సప్తశతి క్లాస్ లో చెప్పేదాన్ని, ఇలా జరిగిందమ్మా అని. రూపమ్మ వాళ్ళు అన్నారా లేదో, then she used to say, Anjana Amma used to say, Amma, why did you ask for Ya Devi Sarvabhuteju Lajja Rupena Samsita, Tuch అని చెప్పి ధన రూపేణ సంస్థిత, జయ రూపేణ సంస్థిత, కీర్తి రూపేణ సంస్థిత అనుకోండి అమ్మా, సో దట్ యూ విల్ గెట్ దేర్ అనుకుని అలా నవ్వుకునే వాళ్ళం అనమాట. బట్ ద పాయింట్ ఈస్ ఐ హ్యాడ్ షేమ్. దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఐ హ్యాడ్ షేమ్ టు యాక్సెప్ట్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్. అందుకని చెప్పేసి that is might be my past samskaras. So now I made peace with acceptance that yes, I can also accept things, not at a level where
అందరిలాగా కాకుండా అక్కడక్కడ ఇప్పటికీ మొహమాట పడుతూ రాస్తుంటా. 50 రూపాయలు పంపించండి, 100 రూపాయలు చాలా సిగ్గుపడుతూ రాస్తుంటాను అనమాట ఆ వర్డ్స్. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఇట్. దట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ 1 లెవెల్ అప్ అనమాట. అంత తప్పిస్తే ఇంతకు ముందు అయితే అస్సలు అది రాసేటప్పుడు ఏడుస్తూ రాసేదాన్ని అనమాట. ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యాడ్ టు ఆస్క్ ఫర్ గీ అయిపోయిందమ్మా, స్వామి ఏమో గీతో చేయమంటున్నారు, నా దగ్గర అంత డబ్బులు లేవు, గీతో చేసి అంత హోమం చేసే డబ్బులు ఎవరికైనా సేవ్ చేస్తారా అని అడగడానికి ఇట్ యూస్ టు బి లైక్ ఐ యూస్ టు డై 1000 deaths అనమాట. లిటరలీ 1000 deaths డై చేసేదాన్ని. అందుకని ద పెయిన్ దట్ యూ మైట్ బి గోయింగ్ త్రూ ఈజ్ నో లెస్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. I'm bringing that relatability as a guru because this is something you would not hear from anybody's mouths. వాళ్ళంతా సార్టెడ్ గా వస్తారు, అవునా కాదా అండి? ఇఫ్ యూ గో అండ్ టాక్ టు ఎనీబడి ఎల్స్ దే అపియర్ వెరీ సార్టెడ్. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటండి ఈమెడికే ఏమీ రాదు, మరి నేను నాకేం చెప్పిస్తుంది? అగైన్ ఆ రాదు అనేది ఒక మాయామాల కదా. సో నాలెడ్జ్ విజ్డమ్ ఇస్తుంటే కూడా వీళ్ళకి రాదు అని నన్ను అనుకుంటున్నాను అంటే దట్స్ ద మాయా క్లచ్ అగైన్. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ జర్నీ, ఓకేనా? సో ఈ రోజు నాట్ టు వేస్ట్ సో మచ్ టైం, ఎంతో మాట్లాడాము, ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. సో మీరు పూర్వాంగం వరకు చదివేయండి అమ్మా. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాము ఒక దాని గురించి, అదేంటి అంటే మన క్షోభము మోహం గురించి. కాబట్టి క్షోభ మోహం గురించి ఒక చిన్న శాపోద్ధార మంత్రం ఉంది, అదొక్కటి మనము దాని గురించి ఈరోజు మాట్లాడుకొని రేపటి నుంచి వి విల్ టాక్ అబౌట్ అదర్ శ్లోకాస్, సరేనా? ఇది నట్లా నేను ప్రెజెంట్ చేయాలి. లెట్ మీ ప్రెజెంట్ ది స్క్రీన్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే ఓకే. ఇందులో సప్తసతి స్టార్ట్ చేసిన మంత్రం ఎవరో మాట్లాడేస్తున్నారు బాబోయ్ నాతో కూడా. సరే అయితే, సో ఇక్కడ మనం ఈ మంత్రం చదివేటప్పుడు మనం ఎలా భావాత్మకంగా చెప్పుకోవాలి అంటే, సి ఐ హ్యావ్ సమ్ పెయిన్ ఇన్ మై లైఫ్, ఓకే, అండ్ ఐ హ్యావ్ సమ్ విష్ ఇన్ మై లైఫ్. Because my pain is coming from 3 things. 1, whatever I want is not happening. What I don't want is happening. And second thing, I don't know whether I have some kind of negative influences in my life that is binding me into this place. ఇవే కదా మన 3 ప్రాబ్లమ్స్. ఏం రిలేట్ చేసుకోగలుగుతున్నారా చెప్పింది? ఈ 3 తప్పిస్తే ఇంకేదైనా రేలం ఉంటుందా మనకి? ఉండదు. ఇదే 3 ప్రాబ్లమ్సే ఉంటాయి మనకి. అది ఏదైనా కానీ, ఏది లేదమ్మా నా లైఫ్ సూపర్ కూల్ ఉంది, హ్యాపీ ఉన్నా నేను, బట్ ఎందుకనో నా స్పిరిచువల్ గ్రోత్ కావట్లేదమ్మా. అక్కడ నా క్షోభం ఏంటి? స్పిరిచువల్ కావట్లేదు అంటే నీకేం బాధ? నీకు అక్కడ ఏం కష్టం వస్తుంది? అది క్షోభం. మోహం ఏంటి? నాకు ఈ స్పిరిచువల్ గ్రోత్ వస్తే నాకేమొస్తుంది? అది మోహం. అర్థమవుతుందా? సో మీ లైఫ్ అంతా బాగుండి ఇంకా ఈ క్లాస్ లోకి వచ్చున్నారు అంటే ఏం తెలియదమ్మా నాకు, ఎందుకు వచ్చానో ఏంటో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, నాకేమీ తెలీదు అనుకుంటోంది. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ హ్యూమిలిటీ ఆర్ ఈజ్ ఇట్ ఏ మెంటల్ వైస్? నేను ఇలా అన్నిట్లోనూ నాకు అన్ని చేస్తూ ఉంటాను నేను, కానీ నాకేం రాదు అనుకుంటున్నానా? నాకేం చేత కాదు అనుకుంటున్నానా? అన్ని డెసిషన్స్ నేను తీసుకుంటాను కానీ నేను డెసిషన్ తీసుకోలేను అనుకుంటున్నానా? లేదు, నాకు అంతా బాగుంది కానీ నాకేం లేదు అనుకుంటున్నానా? సో ఒకే కన్సర్నే ఉంది, అదే అంత పెద్ద ఫోకస్. మిగతాదంతా అన్ని బాగున్నా కూడా అవన్నీ వదిలిపెట్టేసి ఈ ఒక్క కన్సర్న్ నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో అదే నా మొత్తం లైఫ్ గా నేను డిక్టేట్ చేసేసుకుంటున్నానా?
అంటే నాకు పైసలు ఉన్నాయి, నాకు మంచిగా హస్బెండ్ ఉన్నాడు, నాకు మంచిగా జాబ్ ఉంది, నాకు మంచిగా పిల్లలు ఉన్నారు, నాకు మంచిగా ఇల్లు వాకిలి అంతా ఉంది, బట్ నాకు ఒకటి వర్క్ కావట్లేదు. అప్పుడు am I thinking only because this is not working, my whole life is not working, or unbalanced? సో ఇలా రకరకాలుగా మీరు కానీ మీ యొక్క క్షోభాన్ని మోహాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే, ఏదైతే సంకల్పము చెప్తారో నాకు ఏది లేదు, నాకు ఏది కావాలి, ఒకటి లేనందువల్ల నేను బాధపడుతున్నాను, నాకు ఒకటి కావాలి, అది రానందు వరకు నేను బాధపడుతున్నాను. ఓకే, ఆల్రెడీ బోత్ ఆర్ షేర్డ్ అమ్మా, డోంట్ డిస్టర్బ్ ద ఫ్లో ఆఫ్ క్లాస్. సో అమ్మా ఇంగ్లీష్ షేర్ చేశాం కదా శ్రీలతమ్మ, ఈ గ్రూప్ లో షేర్ చేశాం కదా మనం. చేశాను, బోత్ గ్రూప్ లో షేర్ చేశాను. సో అందరండి ప్లీజ్ దయచేసి, వీఆర్ నాట్ ఎనీ బిగ్ ఆర్గనైజేషన్ దట్ వీ హ్యావ్ 1000 people who are have సపోర్టింగ్ హ్యాండ్స్. అదంతా బహుశా మీరందరూ గ్రూప్ లో చేరి మీరందరూ కొంచెం సేవ చేసుకోవాలనుకునే స్టేజ్ కి వస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ కి మనం ఆ రేంజ్ లోకి వెళ్తామేమో. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీఆర్ ఆపరేటింగ్ ఆన్ మేబీ ఒక 5 to 6 people నిరంతరంగా వర్క్ చేస్తున్నారండి. శ్రీలతమ్మ, నిహారికమ్మ, గాయత్రమ్మ, మంజు చైతన్యమ్మ, గాయత్రి కాదు మంజు చైతన్యమ్మ, సౌజన్యమ్మ, వీళ్ళంతా. సో వాళ్ళందరికీ మీరు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీ పేషెంట్ గా వాళ్ళందరూ ఎంతో వర్క్ చేస్తున్నారు. అపర్ణమ్మ, ఆనంద్ బాబు ఓవర్ నైట్ చేస్తున్నారు, నైట్ అవుట్స్ చేస్తున్నారు మీకోసం గానే. దయచేసి కొంచెం పేషెన్స్ పెట్టుకోండి. మీకు ఇంకా టైం ఉంది అంటే వాలంటీర్ చేయడానికి వాళ్ళకి ఒక 2-3 చేతులకి హెల్ప్ కి రండి. అందరం చేసుకునేది స్వామి సేవేనే, కాకపోతే డిమాండింగ్ గా ఉండద్దండి, కొంచెం డిమాండింగ్ తగ్గించండి. వీఆర్ నాట్ ఆపరేటింగ్ విత్ మెనీ రిసోర్సెస్. ఏదో మేము లోడెడ్ గా లేము, మనీ వైజ్ కానీ పీపుల్ వైజ్ కానీ. మేము ఇంకా ట్రస్ట్ కూడా ఫామ్ చేసుకోలేదు, ఎందుకంటే మాకు ఇదంతా మేము చేస్తామని మాకు తెలియదండి. అమ్మ చెప్తున్నారు, మేము వెళ్తున్నాము. ఇప్పుడు ఇదైనాక వి విల్ క్రియేట్ ఏ ట్రస్ట్ అండ్ గో హెడ్. సో దయచేసి స్టాప్ బీయింగ్ సో డిమాండింగ్ ఆన్. ఇప్పుడే ఫోన్ చేసి మాకు ఎందుకు ఇక్కడ చేశారు, ఎందుకు అది చేశారు, ఎందుకు ఇక్కడ పడేశారు, ఓవర్ నైట్ ఫోన్ చేసేసి మాకు ఫోన్ ఎత్తండి అని చెప్పి నాకు డిమాండ్ చేయడము, ఇలాంటివి కొంచెం తగ్గించండి అమ్మా. మిమ్మల్ని మేము సర్వ్ చేస్తాము, మీరు వేరే వాళ్ళకి సర్వ్ చేద్దురు కానీ టైం వస్తే. బట్ పేషెన్స్. ఓకే, మేము ఎక్కడికి పోము, మేము మిమ్మల్ని ఎవరిని మేము తక్కువగా చూడము. మీరంతా డివైన్ పంపించిన బ్యూటిఫుల్ ఎనర్జీ సోల్స్. మీరంతా ఏదో ఒక ఆవరణలో వండుకొనో, ఋషులుగా వండుకొనో, లేదంటే శాపగ్రహస్థులై ఈ భూలోకంలోకి వచ్చి ఈ చావు మరణాల చట్రంలో ఇరుక్కోపోయినా దేవతా స్వరూపాలు అని నాకు అమ్మ చెప్పారు. కాబట్టి నేను అలానే మిమ్మల్ని తీసుకుంటాను. సో ఎవరిని మిమ్మల్ని తక్కువగా చేయం, కాబట్టి కొంచెం పేషెన్స్. ఓకే, తో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం క్షోభయ మోహయ మోహత్ ఉత్కీలయ సర్వ దుష్ట గ్రహేభ్యో విమోచయ సర్వాన్మే సిద్ధిం కురు స్వాహ. ఈ మంత్రం చదువుకునేటప్పుడు ప్లీజ్ థింక్, వాట్ ఈస్ ద క్షోభ ఐఎమ్ టుడే సఫరింగ్ విత్, వాట్ ఈస్ ద మోహ ఐ హ్యావ్. That things should come in my way, things should happen like this, why is this happening, what is happening. Day 1 మీరు చేసినప్పుడు you may not find any difference with this mantra, but as you keep doing, you will find a lot of difference in reciting each of these mantras. Day 1 you may not have that big deal laga ఉండొచ్చుగా. సో ఆ పాయింట్ ని మీరు ఊహించుకోండి. ఏంటి నా క్షోభము, ఏంటి నా మోహము. ఆ క్షోభం నుంచి నేను ఎలా నన్ను గ్రిప్ అయిపోయినాను, ఈ మోహం వల్ల నేను ఎలా గ్రిప్ అయిపోయినాను, సఫరింగ్ లో, పెయిన్ లో, ఏడుపులో, బాధలో. సో ఈ రెండింటి నుంచి ఏదైతే ఉందో, ఏ ఫోర్స్ అయితే ఉందో, ఏ నెగటివ్ ఫోర్స్ అయితే ఉందో, ప్లీజ్ హెల్ప్ మీ రిలీజ్ ఫ్రమ్ ఇట్. ఇది మీరు 11 times చేసుకోండి. మాక్సిమం టైమ్స్ నాకు టైం ఉంది, నాకు బాధేస్తోంది అనుకున్నప్పుడు యూ కెన్ ఈవెన్ రిసైట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. బట్ ప్రీరిక్విజిట్ ఆఫ్ సప్తశతి రిసైటేషన్ 11 times చదివితే చాలు. ఎందుకంటే ఈ సాధన అనేది చాలా పెద్ద సాధన. ఇట్స్ నాట్ లైక్ 1 day లో మనం అన్ని చేయగలగాలంటే ఎనర్జీ హోల్డ్ చేయగలగాలి. మెల్లగా మీరు ఫస్ట్ 7 days లో చేస్తూ ఫాస్ట్ వస్తే 3 days లోకి మూవ్ అయ్యి 3 days నుంచి కూడా ఫాస్ట్ వస్తే 1 day కి షిఫ్ట్ అవుతారు. కానీ ప్రస్తుతం 7 days చేసుకుందాం. అలా మీరు ఫస్ట్ మీ అందరూ మీ బాధని తలుచుకోండి, క్షోభను తలుచుకోండి, మోహాన్ని తలుచుకోండి. ఏ క్షోభంలో మీకు బాధ వల్ల వచ్చే బాధ ఏంటి, మీకు ఎందుకు ఉంది బాధ, మీకు ఏది లేదు అని బాధ అనే రెండింటిని తలుచుకొని ఆ ఒక్క విషయాన్ని, దానికి సంబంధించిన కర్మ,
ఏదైతే ఉందో తెలుసో తెలియకో నేను చేసిన కర్మ దాని నుంచి ప్లస్ మా ఒక ఈ దుష్ట గ్రహాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఫోర్సెస్ కట్లు కావచ్చు, ఒక రకమైన వేల్స్ కావచ్చు, ఒక రకమైన బ్లాక్ మ్యాజిక్ లాంటిది కావచ్చు, నెగటివ్ ఎనర్జీస్ కావచ్చు, నా నా ఓరాలో గాని నా ఆస్ట్రల్ ప్లేన్ లో కానీ దెయ్యాలు భూతాలు లాంటివి నన్ను టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు. నాకు రాత్రిపూట దెయ్యాలు వీటిలో కనపడుతూ ఉండొచ్చు. లేదు అంటే నా 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 మా ల్యాండ్ కింద నిధులు ఉన్నాయి అని చెప్పేసి సమ్ పిశాచాలో సమ్ దేవత యక్షిణీ దేవతలో కాపాడుతూ ఆ ప్లేస్ లో మీరు ఉన్నారు వల్ల మీకు చాలా కష్టం పెట్టొచ్చు. మీకు నెగటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, ఓకే, అవన్నీ సర్వదుష్ట గ్రహేభ్యోస్. అక్కడి నుంచి నన్ను విమోచన చేయమ్మా అని చేశాక నువ్వు ఏదైతే డివైన్ అలైన్మెంట్ తో జరిగే విల్లుందో అందులో నన్ను నాకు సిద్ధించెయ్యి, అంటే నాకు అది ఫ్రూట్ఫుల్ గా చెయ్యి. ప్లీజ్ గివ్ మీ ఎ వే అవుట్ ఫ్రమ్ దిస్ కన్సర్న్ అని చెప్పేదాన్ని. దీనికోసం మనం ఎవరెవరిని అడుగుతున్నాం? బీజాక్షరాలతో అడుగుతున్నాం. ఎవరెవరిని? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉండే ఆ జగన్మాతను. అందుకని ఓం శ్రీం హ్రీం క్లీం ఐం క్షోభయ మోహయ మోహత్ ఉత్కీలయ సర్వ దుష్ట గ్రహేభ్యో విమోచయ సర్వాన్మే సిద్ధం కురు స్వాహ. ఇప్పుడు మీరు దీన్ని ఒక 11 times ప్లీజ్ క్లోజ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ క్లోజ్ యువర్ కెమెరా, బట్ రీడ్ ద మంత్ర విత్ భావ, నాట్ జస్ట్ రిసైటింగ్ అలా కాదు. రీడ్ చేసేటప్పుడు feel what is the pain you are going through and what is the attachment you have towards certain things in your life, and just go through that and say, Amma, please release me from this pain. Hereafter, on this Subhagadiya of Nirmala Navaratri, please help me take release of this pain from my life. I want to be experiencing peace and freedom in all ways. If that is what is your divine will, so kindly గ్రాంట్ మీ దాట్ అనేది మీ సిద్ధిం కురుకురు. అది మీకు ఏదైతే ఏది ఫైనల్ గా మీకు డబ్బు ఉందనుకోండి, హెల్త్ ఉందనుకోండి, మీ పవర్ ఉందనుకోండి, మీకు జరగాల్సిన విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు జరిగింది అనుకోండి, మీ లైఫ్ లో ఎంటర్ అయ్యేది ఏంటి? పీస్, కామేగా. సో అదే అడుగుతున్నాం అనమాట. నాకు భక్తి ఎక్కువ వచ్చింది, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. వచ్చేది ఏంటి? అమ్మ దగ్గర ఉన్నాననే సాటిస్ఫాక్షనేగా. అలా ప్లీజ్ ఆస్క్, what is your life? Don't read it from like a mantra point. Read it with bhavam. Internalize చేసుకోండి. సరే చేస్తారా? ఇది నేను ఇది క్లోజ్ చేస్తాను ఈ స్క్రీన్. మీరు ఒక 11 times చదువుకురా. అలాగే అమ్మా. అందరూ మ్యూట్ కొట్టుకొని ఫీల్ కాండి అమ్మా. ఫీల్ అవుతూ చెప్పుకోండి 11 times. కైండ్లీ రిసైట్ దిస్ మంత్ర విత్ ఫీల్ 11 times. Feel the kshoba, feel the moha, the intensity of the kshoba, intensity of the moha, and whatever are the things that is making your life terrible, please ask and imagine Divine Mother cutting the cords, cutting the pain from your loops. అమ్మా సారీ అమ్మ, ఒకసారి ఏ మంత్రమో చెప్పరా? హాయిగా నిద్ర పట్టేసిందమ్మా. సారీ. నిద్ర పట్టేసిందా అమ్మా? అవునమ్మా సారీ. పేజ్ నెంబర్ చెప్పండి అమ్మా, చదువుకుంటాను ప్లీజ్. అమ్మా ఓం ఇక్కడ రాస్తున్నాను స్క్రీన్ మీద. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం క్షోభయ మోహయ మోహత్ ఉత్కీలయ సర్వ దుష్ట గ్రహేభ్యో విమోచయ సర్వాన్మే సిద్ధిం కురు స్వాహ. I think the English version do have it, ma'am. I think they have shared the old file. Let me check. దొరికిందా అందరికి? ఇంగ్లీష్ లో నేను పెడతాను. ఓకే, వెయిట్ ఎ మినిట్.
I think page 6. Amma Hema Malini, kindly post that version of yours in the group, no? It is there. Just check in your file that is there or not. If not, I'll send again. Because we have included everything in English Sapsati. Undamma. See, I'm sharing this document also. Om Shri. Okay, let me share this version. అమ్మా ఒకసారి మీనింగ్ చెప్పరండి, మంత్ర మీనింగ్ భావం. ఇప్పుడు మీరు చెప్పింది మీరు చేయండి అమ్మా. నేనేం చెప్పానో చేయండి. ఆ తర్వాత క్వశ్చన్. నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పానండి. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు ఏం చేస్తున్నారు నేను చెప్పినప్పుడు? నాలో జీవితంలో ఉండే కోపం ఏంటి, మోహం ఏంటి అనే దాన్ని నాకు తీసేయమని చెప్పానా? ఎవరు అడిగింది ఆ క్వశ్చన్? కొంచెం అడగండి. ఎవరు? కుమార్. బాబు గారు ఏం చేశారండి చెప్తున్నప్పుడు? ఇప్పటి వరకు చెప్పింది అదే కదండి. వీడియో రికార్డింగ్ పెడతాము, ఇంకోసారి చూసుకోండి బాబు. మళ్ళీ రిపీట్ చేయలేం కదా 1 hour చెప్పింది. మన జీవితంలో క్షోభం అనేది ఉంటది, ఒకటి మోహం అని ఉంటది. క్షోభం అనేది ఏంటి అంటే ఒకటి లేదు అని వచ్చే బాధ. ఇది లేదు నా జీవితంలో అని వచ్చే బాధ. అది ఒక వస్తువు గాని, అది స్పిరిచువల్ గ్రోత్ గాని, మోక్షం గాని, ఏదైనా కానివ్వండి. ఇంకొకటి ఏంటి, నాకు మోహం ఉంటది, నాకు ఇది కావాలి, ఇది రావట్లేదు అనే బాధ. నాకు ఇది లేదు అనే బాధ, ఇది కావాలి అనే బాధ. ఇది నాకు క్షోభము, మోహం. అండ్ ఈ రెండింటిని నాకు పట్టుకునేది ఏంటి? ఐదర్ నెగటివ్ ఫోర్సెస్. అంటే ఏంటి? నాకు కట్లేసి ఉంటారు, లేదా ఎవరిదైనా పాసం ఉంటుంది. మాంత్రికులు, తాంత్రికులు వాళ్ళ పాసం వల్ల ఎంత ముందు కష్టపడుతున్నా నాకు ముందుకు పోవట్లేదు అనిపిస్తుంది. లేదు అంటే శాపగ్రహస్తులు అయి ఉంటాం మనము. అది దేవతా శాపం గాని, దేవతల ఈ సోర్స్ గాడ్స్ యొక్క శాపాలు గాని, ఈ యొక్క డివైన్ ఎనర్జీస్ శాపం గాని, ఆవరణ దేవతల ఒక శాపం గాని, ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఒకటి మనకి దొరకదు. లేదు అంటే నేనే ఇంకొకరికి శోభ పెట్టాను. ఒక జీవితంలో ఒకరికి నేనే వాళ్ళని కష్టపెట్టాను. అది మాటలతో, చేతలతో, యాక్షన్స్ తో. దానికి నుంచి వచ్చిన క్షోభ ఘోష ఉంటుంది. ఆ ఘోష చాలా రీజన్స్ ఉంటాయి మనం పడే ఈ కష్టానికి. దానికి రీజన్ తెలియకపోవచ్చు, కానీ నా ఒళ్ళు నాకు తెలిసేది మాత్రం నాకు ఇది లేదు, దానివల్ల నాకు వచ్చే బాధ, ఇది నాకు కావాలి కానీ నాకు రావట్లేదు కాబట్టి వచ్చే బాధ. ఈ రెండు ప్లస్ ఈ యొక్క నెగటివ్ ఫోర్సెస్ వల్ల, శాపాల వల్ల, కర్మ వల్ల, నేను చేసిన పాడు పనుల వల్ల, ఆలోచన వల్ల, కార్యాల వల్ల, మాటల వల్ల, బాధ పెట్టిన వల్ల, ఇవన్నిటి కాంబినేషన్ వల్ల వచ్చిన ఘోష, బాధ, పాస, కట్లు, వెయిల్స్, ఒక మాయా వల, ఒక కార్డ్స్. వీటి నుంచి నన్ను రిలీజ్ చేయండి, కట్ చేయండి డివైన్ మదర్. ఇంకా మీరు కొంచెం ఇంకో 2-3 రోజులు అయ్యాక యూ కెన్ ఆల్సో ఇమాజిన్ దట్ వెన్ యూ రీడ్ దిస్ మంత్ర, డివైన్ మదర్ ఈస్ కట్టింగ్ ద కార్డ్స్. వరాహి మాత, దుర్గమ్మ వచ్చి కార్డ్స్ కట్ చేస్తున్నారని కూడా ఊహించుకోవచ్చు ఈ మంత్రం చదివేటప్పుడు. బట్ ఫస్ట్ రిసైట్ ఇట్ విత్ ఫీల్. ఆ తర్వాత సొల్యూషన్ గురించి ఆలోచించేద్దాం. ఫస్ట్ ముందు ఫీల్ కాండి. ఫీల్ యువర్ పెయిన్ అండ్ అలౌ యువర్ సెల్ఫ్ టు రిలీజ్ ఫ్రమ్ ఇట్. సో ఇంగ్లీష్ దొరికింది కదండి? ఇంగ్లీష్ దొరికింది కదా? లేదంటే ఇప్పుడు వేస్తాను. అమ్మా, ఈ మంత్రము బయటికి ఉచ్చరించాలా, మనసులో చదవాలా అమ్మా? అమ్మా, మంత్రం ఎప్పుడైనా కూడా 3 రకాలుగా ఉచ్చరించవచ్చు. ఒకటి వచ్చేసి పెదవులు కదుపుతూ గట్టిగా
ఇంకొకటి పెదాలు కదుపుతూ లోపల, ఇంకొకటి మానసికం. ఎప్పుడైనా మానసిక జపానికే ఎప్పుడు పవర్. సో మన సప్తశతి అనేది మిగతా మంత్రాలన్నీ మధ్యస్థంగా, అతి ఫాస్ట్ గా కాకుండా అతి స్లోగా కాకుండా మధ్యమ టోన్ లో పారాయణం చేయాలి. ఈ క్షోభయ మోహయ అనేది మీకు రిజిస్టర్ కావాలి. నాకు మానసికంగా చేస్తే రిజిస్టర్ అవుతుంది అంటే మానసికంగా చేసుకోండి. నాకు గట్టిగా చెప్తే నాకు ఫోకస్ ఉంటుందమ్మా, నా ప్రాబ్లమ్స్ లో నేను చెవులన్నీ క్లోజ్ అయిపోయినాయి, సో నేను ఫోకస్ చేయలేను మంత్రం రూపంలో చేస్తే అంటే గో హెడ్ అండ్ రిసైట్ ఇట్ లౌడ్. బట్ ఇక్కడ ఎలా రిసైట్ చేస్తారనేది కాదు ఇంపార్టెంట్, ఫీల్ తో చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. క్షోభాన్ని, మోహాన్ని, కట్లుని ఊహించుకోండి. నుంచి అమ్మ కట్ చేస్తోంది, దీన్ని తీసేస్తోంది, దీన్ని తీసేస్తోంది. వాక్యూమ్ లో మనం ఎట్లా వాక్యూమ్ తో బూటిని తీసేస్తాం, అట్లా నా క్షోభాన్ని, నా మోహాన్ని లాగేస్తోంది. నాకు ఎక్కడెక్కడైతే పాసం ఉందో, ఎక్కడ నేను ఎంత కష్టపడుతున్నా ముందుకు పోలేకపోతున్నాను, ఏం చేస్తున్నా కూడా నాకు కావాల్సింది రావట్లేదు, నన్ను ఎవరైనా పట్టుంటే, ఏదైనా నాకు ఒక శాపం ఉంటే, లేదంటే నాకు ఏమైనా కట్లుంటే, బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటే, ఇంకోటి అవన్నీ అమ్మ వాక్యూమ్ లో తీసేసి కార్డ్స్ తో కట్ చేసేస్తోంది అన్నట్టు ఊహించుకోండి. సరేనా? పంపించాను చూడండి అమ్మా, ఇంగ్లీష్ వర్షన్ కూడా. ఇది ఫైనల్ అని పెట్టి పంపించా, సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా. చేసేసుకున్నారా అందరూ? పేజ్ 17 లో ఉందమ్మా తెలుగు వర్షన్ లో. అవునమ్మా ఉంటది, నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేశాను కదా. అమ్మా ఈ మంత్రం చేస్తే పర్వాలేదా? 11 times చేయాలని ఉంది, ఎక్కువ చేసుకోవచ్చు. సప్తశతి పారాయణ అనేది 7 రోజులు చేస్తారు బాబు. మీరు ఒక్క వర్షన్ ఒక్కసారి ఫినిష్ అయ్యి ఒక్క రౌండ్ మీరు చేయాలి అంటే యూ విల్ బి డూయింగ్ 7 days. సో ఈ 7 days లో మీరు చేయాలి అంటే మీకు రోజుకి 11 times చేస్తున్నారంటే ఓవర్ ఏ వీక్ మీరు ఒక్క పారాయణకి 121 times చేస్తున్నట్టు. ఎందుకంటే సప్తశతి అనేది చాలా పెద్ద పారాయణ. అది ఒక రోజులో మీకు లలిత సహస్రనామం లాగా 1000 నామాలు కాదు. చాలా మనం ఫుల్ గా ఒక మొత్తం, ఇప్పుడు నేను మీకు చెప్పే మొత్తం వర్షను మీరు ఒక రోజు చదవాలి అంటే మినిమం 4.5 hours పడుతుంది. అంత టైం ఉండదు. కాబట్టి డివైన్ మదర్స్ బ్లెస్సింగ్స్ తో వీఆర్ taking the liberty to say please recite in 7 days and do it 1 hour a day, so that you can stretch that in 7 days. You can't recite it in 1 day. అండ్ ఇదేదో క్లాసులు చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి, ఏమి గురుదక్షిణ లేకుండా కూడా జాయిన్ అవ్వచ్చు, సీరియల్ చూసే బదులు హ్యాపీగా ఇక్కడ చేసుకుందాము అన్నట్టుగా ఎవరైనా జాయిన్ అయ్యారు అని రిసైటేషన్ చేయలేదు అంటే ఊరికే నేను బెదిరియట్లేదండి. డివైన్ హ్యాస్ హిస్ వేస్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఒకవేళ మీ లైఫ్ బాగుండి మీరు చేయకపోతే లైఫ్ టైట్ అయిపోతుంది, మీకు సచ్చినట్టు శరణ అనుకుని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ ఆ స్టేట్కి వచ్చేసారు కాబట్టి ఇగ్నోర్ చేయొద్దండి. లైఫ్ బాగున్నప్పుడు జస్ట్ 1 hour కొంచెం చేసుకుంటూ ఉంటే హ్యాపీ ఉంటుంది లైఫ్ అంతా. లేదు నేను చెయ్యను, నాకు బతకము, ఇంకోటి నాకు రీజన్స్ చెప్పుకుంటూ ఉన్నాను అంటే నేను అది చేస్తున్నాను, ఇది చేయాలి, అది చేయాలి, అవన్నీ చేయడానికి వచ్చారు. అవన్నీ ఆపేయండి, ఇది చేయండి చాలు. ఇంక చేసుకుంటూ పోండి ఎప్పటిదాకా మీ క్షోభము, మోహము, ఉత్కీర్ణం జరిగేదాకా. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ నాట్ ఏ క్లాస్ టు బి జాయిన్డ్ ఫర్ టైం పాస్. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ సాధన, బ్రహ్మ విద్య. ఇది చేసేసుకున్నారా? Did you all do that month? Good. సో ఈ రోజు ఇది చెప్తున్నా ఇంకొక కాంటాక్ట్ సెట్టింగ్ లాగా. రేపటి నుంచి మొత్తం చదువుతాం. ఓకే, మొత్తం మనం we will recite from all the శాపోద్ధార మంత్రాస్ and we will continue till నవాంగ క్రమం. సరేనా? ఓకే అమ్మా. ఉండనా మరి? ఏమైనా క్వశ్చన్స్ అడగాల? అమ్మా మాట్లాడొచ్చా అమ్మా? పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి మాత్రం కాదు. శ్రీమాత్రే నమః అమ్మా.
పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, డెఫినెట్ గా ఉంటాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి ఎప్పుడు ఉంటానే ఉంటాయమ్మా. ఆశీర్వదించండి అమ్మా. అందరికి అది ఉంది. అంత మా డివైన్ మదర్ మెసేజ్ ఉన్నాయి కాబట్టి క్లాస్ రేపు ప్రింట్అవుట్ తెచ్చుకోమంటారమ్మా? తెచ్చుకోండి. ఇప్పుడు పంపించిన బుక్లెట్ ప్రింట్అవుట్ తెచ్చుకోండి. దయచేసి చేసిన 3 వీడియోస్ ఫస్ట్ అట్లీస్ట్ మధుకైటబుల్ ఎవరు, సుంబని ఎవరు, లో ఉండే రక్త బీజుడు ఎవరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది మీ 9 days కి మీకు ఇచ్చే హోంవర్క్. ఓకే, ఈ రోజు చదివింది ఈ రోజు పెట్టండి మా. ఈ రోజు చదివారు కదా, నాతో ఉండండి. నేను ఏది చెప్తున్నానో నన్ను కొంచెం ట్రస్ట్ ఫాల్ చేయండి. జ్వరం వచ్చిందా? మీరు చాలా గ్రేట్, మీకు అన్ని బాగా వచ్చు, మీకు ఇదే అనుకోవాలి, చాలా గొప్ప అనుభవాలు. ఫర్ దిస్ 9 days ప్లీజ్ లిజన్ టు మీ. ఎవరైతే శివరాత్రి యజ్ఞంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ ఇంకొక 15 రోజులు నా మాట వినండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మ, నాకు డైలీ మీటింగ్స్ ఉంటాయి 7 to 9. సో మీరు రికార్డింగ్స్ ఏమైనా పెడితే అది చూసినా పర్లేదా, లేదంటే లైవ్ లోనే కంటిన్యూస్? ఒకవేళ వీలైతే లైవ్ లో రావడానికి ట్రై చేయండి. ఒకవేళ కానీ నాకు లైవ్ నిజంగా కుదరదమ్మా అంటే రికార్డింగ్ పెడతాం. బట్ ప్రాబ్లం ఏంటంటే రికార్డింగ్ విల్ ఆల్వేస్ బి డిలేడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీపుల్ టు హెల్ప్ అస్. ఓకే, పాపం మీనమ్మ ఈజ్ ఎ ఫుల్ టైమ్ వర్కర్. ఆమె 12 గంటలకు వచ్చి షీలా అప్లోడ్. శ్రీలతమ్మ కూడా హ్యాండ్స్ ఫుల్. బట్ అగైన్ మిమ్మల్ని అందరినీ చూసుకొని ఆమె పొద్దున హోమం చేసుకుంటూ అట్లా ఇంటి పని అంతా చేసుకొని ఆ తర్వాత ఆవిడ మళ్ళీ రిసీవ్ చేసి మళ్ళీ పెడుతుంది. సో ఇదంతా అయ్యేసరికి 2 day డిలే ఉంటుంది మాకు. అప్పుడప్పుడు 3 day కూడా కావచ్చు. ఈ మధ్యలో నాకుండే పజల్ సాల్వింగ్ తో నేను పాస్వర్డ్లు మర్చిపోతున్నాయి ఈ మధ్య. సో దాంతో చాలా లేట్ అయిపోయింది. ఈ రోజు మళ్ళీ కూర్చొని మొత్తం పాస్వర్డ్ సెట్ చేస్తుంది. సో అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట ఈ మధ్య. అలాంటి వల్ల అన్ని ఉంటాయి కాబట్టి 9 days చూడండి. తర్వాత డివైన్ విల్ జస్ట్ లీవ్ ఇట్ ఆన్ హర్ సేయింగ్ మా ఐ వాంట్ టు డిసైడ్ గివ్ మీ టు కమ్ లైవ్ అని. సరేనా? సరే మ్యామ్. ఉండనా మరమ్మ అందరికి? మీరు వీడియోస్ చూడమన్నారు కదా, అవి గ్రూప్ లో పెట్టున్నారు. ఇట్స్ ఇన్ తెలుగు, బట్ కైండ్లీ వాచ్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ అ వే యూ కెన్ హ్యావ్ ఎన్ ఆటో ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్, కైండ్లీ help, kindly do take a translator help, but listen to it because we don't have time to support the Tattva in 9 days or 10 days. అమ్మ ఎలా చెప్తారు అంటే సప్తసతి ఒక జ్ఞానాన్ని మొత్తం భగవానుడికి అర్థమైందంట. మిగతా ఎవరికి కూడా ఫుల్ గా డెప్త్ అర్థం కాలేదంట. అంత గోప్యంగా ఉండే విద్యది, అంత డీప్ ఉంది, డెప్త్ ఉంది. చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నమాట మనకి కొత్త కొత్త విషయాలు. అలాంటివి ఉన్నప్పుడు మనం 1 రోజులో 10 రోజుల్లో ఏం చెప్పుకుంటామో ఆవిడ గురించి, ఆవిడ వైభోగం గురించి. చేస్తాం ఈ క్లాసులు. మళ్ళీ నేను కామాక్షికి వెళ్ళేసేసి దారమోసేసి వచ్చాక ఇట్లే 7 to 9 క్లాసులు తీసుకుంటూ ఉంటానండి. దయచేసి మీకు ఏదైనా సమస్య ఉంది అంటే క్లాసులకి అటెండ్ కాండి. ఆ రోజు క్లాసులో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంతేగాని నేను ఎవరు మాట్లాడడానికి టైం ఉండదు. నాకు హోమాలే 6 గంటలు 7 గంటలు పడుతుంది. మీకోసమే కదా చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. పర్సనల్ గా నాకు మెసేజ్లు పెట్టేసి డిమాండ్ చేయొద్దు దయచేసి. నాకు టైం నిజంగా ఉండదు. క్లాసుకి రండి, మాట్లాడుకుందాం. మీరు జస్ట్ మెసేజ్ పెట్టినా కూడా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి వి విల్ వర్క్. ఇంకా మీకు ఎక్కువ ఉంది అంటే పక్క రోజు నేను సంకల్పంలో అదే దాంతో హోమం చేసేస్తాను. సో టెన్షన్ తగ్గుతుంది. కాబట్టి నా బెస్ట్ వే నాతో మాట్లాడాలి అనుకుంటే డబ్బుతో కాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా నాకు హీలింగ్ కావాలి నేను ఎంతైనా ఇస్తా అని మెసేజ్లు పెడుతున్నారు. నిజంగా మీకు మంచి కోసమే నేను చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు డబ్బు వస్తుంది అండ్ ఈ కాలంలో డబ్బు కోసం ఏదేదేదో చేస్తారు. అలాంటిది నాకు డబ్బు కన్నా ఎథిక్స్ ఇంపార్టెంట్, మీ యొక్క బెనిఫిట్ ఇంపార్టెంట్ అని నేను అలా ఎథికల్ గా వచ్చే డబ్బు వద్దు అని చెప్పేసి ఈ సేవకి చేయండి, డబ్బులు పంపించండి, ఈ సేవకి నాకు ఇది చేయండి అని అడుగుతున్నాను. అంటే ఏంటిదని అర్థం చేసుకోండి. హీలింగ్ చేస్తే మీకు ఇప్పుడు వర్క్ కాదండి. మీకు డివైన్ ఫేస్ లేదు. కొంచెం బిల్డ్ చేసుకోండి, వస్తుంది.
అర్థమైందా? సో హీలింగ్ 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 అనుకోని అదేదో హీలింగ్, నేను చేసే హీలింగ్ కన్నా అమ్మ చేసే హీలింగ్ 1000 times ఫుల్ ప్రూఫ్. సో అదొక్కటి మీరు జ్ఞాపించుకొని మీతో మీకు కనెక్ట్ చేపిస్తాను కదా, అమ్మ చేస్తారు మొత్తం మీకు హ్యాపీగా. నేను అవసరం లేదు మీకు, అమ్మ మంచిగా చేస్తారు. సో అది దానికి మార్గం చూపిస్తున్నా నేను. సో దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. అర్థమవుతుందా? సరే అయితే ఉండనా అందరికి? అమ్మ ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, చెప్పండి. మంత్రాస్ పీరియడ్ టైంలో కూడా రెసిట్ చేసుకోవచ్చు కదమ్మా? అమ్మ నాకైతే మదర్ పీరియడ్స్ గురించి అయితే షీ డి నాట్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. అయితే మన కంఫర్ట్ జోన్, మన కంఫర్ట్ తో మనము వి హావ్ బీన్ కండిషన్డ్ దట్ పీరియడ్స్ అప్పుడు చేయకూడదు అని చెప్పేసి. సో బేసికలీ హైజీన్ కోసం వద్దని చెప్తాం. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ and if you feel totally okay with myself, my family is totally on with it and we are very progressive, go ahead. But if there are some people who are like identi ila chestundi ala ila resistance ఉన్నప్పుడు just see what's best you could do. మనసులో చేసుకోవచ్చు. ఏమండి పీరియడ్స్ అంటే దట్స్ ఎక్స్టర్నల్. ఆరాధన ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? అవునమ్మా, అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇప్పుడు మనసులోనే చేసుకున్నాను, అంటే అదైతే చేసుకుంటున్నాను, అంతే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అలానే చేసేసుకోవచ్చు. బుక్ పట్టుకోవడము అవి ఇవి అనేది మళ్ళీ చెప్తానండి, ఐఎమ్ వెరీ ప్రోగ్రెసివ్ గురు. ఐ డోంట్ గో బై ఓల్డ్ స్టైల్ నార్మ్స్ దట్ మీరు మంత్రాన్ని ఇక్కడే పెట్టుకోవాలి, ఇది చేయాలి, ఈ మంత్రమాలతోనే చేస్తే మీకు సిద్ధిస్తుంది, ఈ మంత్రం ఈ మాలతో చేస్తే సిద్ధిదు ఉండొచ్చేమో ట్రూత్ దాంట్లో. బట్ నా స్ట్రాంగ్ ఫెయిత్ ఏంటి అంటే, మనం మీరు చేసే మంత్రంతో ఆ మంత్రమాలకి జపమాలకి పవర్ వస్తుంది, నాట్ ద అదర్ వే రౌండ్. చేసే మంత్రంతో పవర్ వస్తుంది. మనం పట్టుకునే ఆబ్జెక్ట్స్ గానీ, మనం పట్టుకునే బుక్స్ గానీ, మనం పట్టుకునేది ఏదే గానీ, నాట్ అదేదో వాళ్ళ వల్ల మనకు వస్తుంది అనేది కాదు. ఇప్పుడు నేను మీకు శివరాత్రికి లింగాలన్నీ చార్జ్ చేసి ఇస్తాను. 12 గంటలు కఠోరంగా చేసే ఈ పూజలో ఆ అగ్నిలోకి ఉన్న రుద్రాక్షలు ఇస్తాం. ఎందుకని? మామూలుగా తీసుకొచ్చాం మేము రుద్రాక్షని కాశీ నుంచి. దాన్ని ఒక 100 రోజులు హోమంలో పెట్టి ఆ తర్వాత అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రుద్రాక్షలు మీకు ఇస్తున్నాం కదా. అటువంటిప్పుడు వాటి యొక్క పవర్ చార్జ్ ఉంటుంది కదా. శ్రీమాత్రే నమః. అమ్మ నేను యూకేలో ఉంటానమ్మా. అయితే మరి ఆన్లైన్ లో అంటే మేము ఇలా దూరంగా ఉన్న వాళ్ళకు ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేస్తారమ్మో, ఒకవేళ మేము హోమంలో జాయిన్ అవ్వాలని అనుకుంటే? నాకు అమ్మ ఎలాంటి మెథడ్ చెప్పించిందంటే, అమ్మ మీరు వర్చువల్ గా హోమం చేసినప్పుడు మీరు వర్చువల్ గా కొన్ని నువ్వులు, నవధాన్యాలు, కొన్ని వాటర్, నేను మీకు లిస్ట్ ఇస్తాను వర్చువల్ పార్టిసిపెంట్స్ అందరికి. నాకు ఇంకా ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్, నాకు ఇప్పుడు తెలియదు. కానీ ఇప్పటి వరకు జరిగిన హోమాల్లో అయితే నువ్వులు, నవధాన్యాలు ఇలాంటివి యూజ్ చేసుకొని స్వాహ అంటున్నప్పుడల్లా ఒక ప్లేట్ లో పెట్టాలి. ఈ ప్లేట్ లో పెట్టాక దీన్ని తీసుకొచ్చి మనం ఒకే టైం ఫైర్ లో పెడతాం. ఇప్పుడు మీరు ఫిజికల్ గా పార్టిసిపెంట్స్ వాళ్ళకి కూడా అదే మెథడే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అమ్మ స్వామి వచ్చినప్పుడు అల్లాడిపోయి తలపోటు, వాంతులు, కక్కులు వచ్చేస్తాయి. అందుకని ఇన్నర్ సర్కిల్లో కూర్చున్నాక మిమ్మల్ని ఒక లేయర్ గా ఒక పద్మం లాగా కూర్చోబెట్టి కాన్సెంట్రిక్ సర్కిల్లో అక్కడ మీకు ఒక ప్లేట్ ఇచ్చి ఇక్కడ పవర్, ఇక్కడ మోర్ ఫోకస్ ఏంటి అంటే హీట్ కాదు, మీరు మంత్రం చదవాలి. మంత్రం చదువుతూ ఒక ప్లేట్ లో స్వాహాని ప్లేట్ లో పెట్టుకోవాలి, మంత్రం చదువుతూ పాట పెట్టుకోవాలి. ఈ యొక్క వ్యవస్థ మీకు చేసిస్తాం. దాంట్లో మీరు ఫోకస్ ఆన్ మీ ఎదురుగా అక్కడ స్వామి ఉన్నారు, అమ్మ ఉన్నారు అంటే మీరు ఎలా చదవాలనుకుంటున్నారు సప్తశతి, అలా మీరు చదివి వాళ్ళని సహస్ర చండి అంటే అది మేము చెప్తున్నమాట. అంతే, అగ్ని ముందు కూర్చొని ఎవ్రీ 333 మంత్రాలకి మీరు పోయి స్వాహాని అగ్నిలో వేస్తారు. ఆ ఒక్క మీ యొక్క ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలు 10 kgs ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తాం, ఒక్క గ్రూప్ కి, అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. దీనంతా మీరు చిన్నగా ఆత్రం పడకుండా ఇంత వేసేస్తే నా కరం ఇప్పుడే పోతుంది అని కాకుండా ముగ్గురు ముద్దతో కొంచెం తీసి ఒక ప్లేట్ లో పెడుతూ ఫోకస్ ఆన్ రెసైటేషన్ రాదర్ దాన్ వాట్ యు ఆర్ డ్రాపింగ్. Because combined energies are very high and the structure of Kamakunda is built in a way that concurrent గా energies అంతా అప్కి బిల్డ్ అవుతుంది పిరమిడ్ లాగా. సో దానికోసం అని మీరు ఆ రోజు వచ్చారు, లేదు వర్చువల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా ఎనర్జీస్ విల్ బిల్డ్ అప్ ఫర్ యూ.
దాని ప్రూఫ్ ఏంటి అంటే మేము ఆ రోజు ఎన్ని హోమాస్ చేసామో చాలా మంది ఇంక్లూడింగ్ గార్గి ఆవిడ ఉన్నారో లేదో మరి తెలియదు. ఉన్నామ్మా ఉన్నా అమ్మా అమ్మలు ఉన్నామ్మా. నేను ఎన్ని హోమాలు చేశానో ఆవిడ అక్కడ వర్చువల్లీ అక్కడ చేశారు. కావాలంటే ఆవిడ మాటల్లో కూడా మీరు వినొచ్చు. ఏమ్మా చెప్పమ్మా 4 మాటలు ఎలా చేస్తారు. అప్పన్నమ్మ, పద్మా చేతమ్మ వీళ్ళందరూ చేశారు. ఉన్నారంటే వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. అమ్మ ఎనర్జీ హోల్డ్ చేస్తారండి. బయట మీరు ఎక్కడ చూసినా, టెంపుల్స్ లో చూసినా, ఇక్కడ చూసినా, యూ కెనాట్ ఫీల్ దట్ ఎనర్జీ. అమ్మ చేసిన రికార్డింగ్ పెట్టుకుని, ఎందుకంటే నేను యూఎస్ లో ఉంటాను, అంతా అమ్మ మార్నింగ్ చేస్తే నేను ఈవినింగ్ చేస్తాను. అదే అమ్మ చేసింది పెట్టుకుని అమ్మ వాయిస్ వస్తుంటుంది. అమ్మ వాయిస్ తో పాటు రుద్రం సప్తసతి ఒక చాప్టర్ వరకు చదువుతుంటే, మనం ద్రవ్యాలు వేసుకుంటూ ఆ చిన్న హోమకుండలో చేస్తుంటే అమ్మవారు కనిపిస్తుంది, స్వామివారు కనిపిస్తారు. అమ్మకు పంపిస్తే ఇమేజెస్ అమ్మ హోమంలో ఎలా వస్తాయో అలాంటి సిమిలర్ ఇమేజెస్ వస్తాయి. ఇట్ ఇస్ బికాస్ అమ్మ అలా ఎనర్జీ హోల్డ్ చేస్తారు. మనం ఇక్కడ ఎవరెవరు ఉన్నామో అందరు ఎనర్జీ హోల్డ్ చేస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ వాయిస్. ఆవిడ వాయిస్ తో పాటు రిసైట్ చేస్తుంటే యూ కెన్ సీ దట్ చాలా రిలీఫ్ ఉంటుందండి. నిజంగా యూ కెన్ డూ హోమ్ ఫర్ 20 minutes, 30 minutes. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ హోమ్ ఫర్ 20 minutes, 30 minutes at home. నువ్వులు పక్కన పెట్టుకుని చేయడం, లేకపోతే ఫైర్ లోకి అగ్నిలోకే వేయడం, అగ్నిని ఆవాహన చేసుకుని అగ్నిలోకి వేయడం. యూ విల్ సీ లాట్ ఆఫ్ రిలీఫ్ ఇన్ యువర్ లైఫ్. చాలా ఈజీగా. అది ఇట్స్ ఆల్ అండర్ డివైన్ మదర్స్ గైడెన్స్ అండ్ తేజమాస్ గైడెన్స్. ఆవిడ చెప్పినట్టు అంతే చేయడం. కాకపోతే డివోషన్, సరెండర్. నిజంగా మనం హవనం చేస్తుంటే మన ఇంట్లో అమ్మ చేస్తున్నప్పుడు సకల దేవతలు వస్తారు. మన ఇంట్లో మనం చేసుకుంటే కూడా దేవతలు వస్తారని ప్రూఫ్ చాలా సార్లు కనిపిస్తుంది ఎవిడెంట్ గా. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్. పద్మా చైతన్యమ్మ కూడా చేస్తారు. చాలా మంది చేస్తారండి, రెగ్యులర్స్ గా చేస్తారు. అండ్ అమ్మా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను ఈ అమ్మ ఇంటర్వ్యూ చూసే ముందల నాకు నైట్ 2 రోజుల ముందల కల్లో డ్రీమ్ లో శరణాగతి చేపిస్తున్నారు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళు చెప్తుంటే శరణాగతి ఇంక చేయాలా, సరే చేసేస్తాను అయిపోయిందా అన్నట్టుగా నేను శరణాగతి నాకు కల్లో చేయించారు. ఎందుకు వచ్చింది ఈ శరణాగతి, నాకెందుకు వచ్చింది, ఏంటి శరణాగతి చేస్తున్నాను ఏంటి నేను అని మార్నింగ్ లేచి 2 రోజులు ఆలోచించాను. ఆ తర్వాత మీ వీడియో నాకు నవంబర్లోనూ కనిపించింది. సరే నేను ఈ పాతలో లేనులే అని వదిలేశాను. మళ్ళీ నాకు మీ ఇంటర్వ్యూ విన్నాక అది రోజు కొంచెం కొంచెం నా మనసుకి మేత వేసుకుంటూ కొంచెం కొంచెం ఒక స్వీట్ని కొంచెం దాచుకొని ఎట్లా తింటాము, మీ ఇంటర్వ్యూని కూడా అట్లా కొంచెం 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 విని 3 days మనస్ఫూర్తిగా విని ఆ తర్వాత నాకు అర్థమైంది, ఓ శరణాగతి ఇక్కడ చేయాలేమో అని, నాకు అలా కనిపించిందేమో, నాకు చెప్తున్నారేమో అని అలా అనిపించింది. నేను వచ్చాను. వెరీ గుడ్ అమ్మా. అలా కనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మాకు ఇంట్లో పిల్లలు వినవచ్చా మీరు చెప్తున్నది, వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఆ వాయిస్ కి, సో వినొచ్చా? మాతాజీ నమస్కారం. మాతాజీ మీరు చెప్తున్నది రోజు వింటుంటే నాకైతే కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నాయి. అసలు అమ్మవారే ఇంకా సాక్షాత్తు వచ్చి మాట్లాడుతున్నంత ఇదిగా చెప్తున్నారు. నాట్ ఓన్లీ క్లాస్ వరకే నేను మంత్రాలు నేర్పించి పూజ హోమమే చేపిస్తారు అనుకున్నా, కానీ సాధన పరంగా కూడా ఇంత మీరు నాలెడ్జ్ ఇస్తారని నేను అసలు గెస్ చేయలేదు. కానీ డైలీ నాకు అది వింటుంటే లోపల నుంచి ఇలా తన్నుకొస్తుంది, ఇట్లా కళ్ళెమ్మడి నీళ్ళు కూడా వస్తున్నాయి మాతాజీ. అయితే మాతాజీ ఇందాక మంత్రం అది తిన్నప్పుడు తినేసాక బీజాక్షర మంత్రాలు నోటితో పలకూడదని విన్నాను, అది నిజమా మాతాజీ? తెలీదు నాకు సరిగా. నా టేక్ ఏంటంటే అమ్మా, డోంట్ డూ ఎనీథింగ్ బై ఫోర్స్. అర్థమవుతుందా? ఏది అమ్మ యాక్చువల్ గా చెప్తున్నానండి, ఇది మళ్ళీ చెప్తున్నా, నేను ఒక ప్రోగ్రెసివ్ గురు, నేను రిగ్రెసివ్ గా ఏది మాట్లాడను. ఈ మోడర్న్ టైమ్స్ కి నాకు చెప్పిన, నేను లాజికల్, నేను బేసికలీ 22 years ఇంజనీరింగ్ లో ఉండొచ్చాను. సో నేను ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ లాజిక్ లేదే నేను వర్క్ చేయను. అలాగా అందుకే నాకు అన్ని లాజికల్ తో నేర్పిస్తారు. వాళ్ళ పాయింట్ మనం ఏదైనా డివైన్ వర్క్ చేసేటప్పుడు ఏది ఫోర్స్ తో చేయొద్దు. When you are doing it, automatically the divine will allow you to take over.
వాళ్ళే మీకు ఇప్పుడు మీకుండే లైఫ్ స్టైల్లో మీరు భోంచేసే చేయగలుగుతున్నారు అంటే అదే ఈ రోజు ఆవిడ మీకు కావాలి. మళ్ళీ దాంట్లో డౌట్ పెట్టుకోవద్దు. మీకు ఒక చిన్న కన్సర్న్ రాగానే బహుశా నేను ఇది తినేసాను, ఇది చేశాను, దానివల్లే నాకు ఈ కష్టం వచ్చిందని వెంటనే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్ చేసుకోవద్దు. దానికి వేరే రీజన్ ఉంటుంది. మాతాజీ. అమ్మా అర్థమైందా? కాబట్టి ఈ వెంటనే ఇది నేను ఆ తప్పు చేశాను కాబట్టి నాకు ఈ కష్టం వచ్చింది అని అలా మీరే డిసిషన్స్ తీసేసుకోవద్దు. నన్ను అడగండి, నేను ఉన్నా కదా, మిగతా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. ఎప్పుడైనా నెయిల్స్ అయిన మన బుల్స్ అయిన మనం ముట్టామనుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సప్తసతి సాధన చేసంగానే అక్కడ మిమ్మల్ని ఒక తాంత్రికుడు కార్డ్స్ తో పట్టుకున్నాడు అనుకోండి, మీ ఎనర్జీని అంతా వాళ్ళు ట్రైన్ చేసేస్తున్నారు అనుకోండి. మీకేమో మీరు ఎంతో కష్టపడుతుంటారు, మూమెంట్ ముందుకు ఉండదు. కానీ మీ ఎనర్జీ మీరు చేస్తున్నారా, మీరు హోమాలు చేస్తారు, మీరు పూజలు చేస్తారు, మీరు ఇంకా అవి ఇవి చేస్తూ ఉంటారు, బట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ ప్లేస్. అదే జరుగుతుంది కూడా, వాస్తవానికి అదే జరుగుతుంది మాతాజీ. అవుమా, ఎందుకని అంటే వెనక పట్టేసి ఉన్నాం మనం, ఎవరో పట్టేసి ఉన్నారు స్ట్రింగ్స్. అది పట్టుకున్నప్పుడు యాక్టివేట్ అవుతారు వాళ్ళు. ఓమ్మో ఇదేంట్రా బాబు, ఈవిడ సప్తసతి పట్టేసుకుంది, చండీమాత ముందు నా ఎనర్జీ చెల్లదు, ఎట్టైనా దీన్ని ఆపించాలి, ఎట్టైనా దీనికి మోహంలో పెట్టేయాలి, ఒక మాయను పెట్టించాలి అని జ్వరం రావడమో, చిన్నగా యాక్సిడెంట్స్ జరగడమో, చిన్నగా చేతులు కాళ్ళు ఏదో చిన్నగా ఇది అవ్వడమో, ఇంకొకటి ఏదో సమస్య రావడమో, ఇలా చిన్నవి జరుగుతాయి. చిన్నవేనండి, ఏమేమి పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి. కానీ దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, అమ్మో స్టార్ట్ చేయంగానే ఇది వచ్చింది, డెఫినెట్ గా ఇదేదో నాకు పవర్ ఎక్కువైపోయింది, నా వల్ల కాదు, ఇది నేను వదిలేస్తాం. వదలంగానే మనకి ఆ రాక్షసుడు కుష్, ఆ ప్రాబ్లం పోయిద్ది. చూసావా, సప్తసతి ఆపంగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంటే దిస్ ఇస్ డేంజర్, అపాయం, నేను దీన్ని ముట్టుకోకూడదురా బాబు అని మనం ఫీల్ అయిపోతాం. కానీ యాక్చువల్లీ అక్కడ బిగ్గర్ వ్యూలో ఏంటి, మీకు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? బిగ్గర్ వ్యూలో ఏంటి, you should be doing because it is important for your personal growth. కానీ మీరు ఇప్పుడు చేసేస్తడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అక్కడ వాళ్ళ పప్పులు ఉడకవు అని కష్టాలు పెట్టంగానే మీరేం ఫీల్ అవుతారు, అమ్మో చూసావా అని ఆపేస్తారు. ఫైనల్ గా వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం. అంటే బీజాక్షరం అంటే అమ్మవారి ఉంటుంది కదా, కొంచెం అది భయం అన్నమాట. చదువు మా సప్తసతి మొత్తం మంత్రాలే. మాతాజీ. అప్పుడు మీరు ఈవినింగే చేయాలనుకోండి అమ్మా, అప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోండి. అన్నం తినకుండా వేరే ఏదైనా ఉందా తినడానికి, అట్లా అన్నమాట. నాకు 7 గంటలకు అన్నం తినడం అలవాటు అమ్మా, నేనేమన్నా మిల్లెట్స్ లోకి మారుతానా, లేదు చపాతీలోకి మారుతానా, లేదు అంటే పోహా తింటానా, సంథింగ్ విచ్ ఇస్ సాత్వికం అన్నమాట. ఒక రోజు మర్చిపోయాను, నాన్ వెజిటేరియన్ అమ్మా నేను, నాన్ వెజిటేరియన్ తినకూడదా, మరి మిమ్మల్ని నాన్ వెజిటేరియన్ గా పుట్టించింది కదా అమ్మా, నాన్ వెజ్ తినమని వదలమని చెప్తోందా? లేదు కదా. సో మీరు తినాలనుకున్నప్పుడు తినండి. కానీ ఏంటి అక్కడ లాజిక్, చండీమాత సాత్విక దేవత, మీకు మనకు మంత్ర ఫలించాలి, మనకి కామనాలు జరగాలి అంటే సాత్వికం పోవాలి, మనలో ఉండే రాజసం తామసిక గుణాలు పోవాలి. సో మనం తినే ఆహారంలో సాత్వికం అనే ఎనర్జీ బిల్డ్ అవుతుంది కాబట్టి సాత్విక పీపుల్ అంటే మన సత్సంగత్యం, తర్వాత తినే ఆహారం, పలికే మాట, పలికే మంత్రం అన్ని సాత్వికంగా ఉన్నప్పుడు మనలో ఉండే సాత్విక ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో సాత్వికం వైపుకి ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. అట్టే అని ఆపేసామనుకోండి, నాకు భయంకరంగా చికెన్ అంటే ఇష్టము, కానీ సప్తసతి సారం వల్ల చికెన్ ఆపేసానంటే ఆ సినిమాలో చూసినట్టు చికెన్ ఎలాడ్ పెట్టుకొని అన్నం ఒట్టిగా తిని అంటుంటాను చూడండి, ఆ లక్ష్యంగా అయిపోతుంది. జీవితం చూసినప్పుడల్లా చికెన్ యొక్క కర్ర చూసంగానే అబ్బా ఆ రోజుల్లో ఎంత బాగా నాక్కొని తినేదాన్ని, ఇప్పుడు చూడు ఈ సప్తసతి చేయడం వల్ల మొత్తం వదిలేసి వచ్చాను అని మనం ఇంకా దాని గురించి వదిలేసి ఈ చికెన్ భాగవతం గురించి మాట్లాడుకోవడం మొదలెడతాం అనమాట. దానికన్నా హ్యాపీగా తినుకోండి, మూతి గడిగేసుకోండి, పలుదం వేసుకోండి, కావాల్సుకుంటే పక్క రోజు కూర్చొని చదువుకోండి. కానీ ఈ మంత్ర పవర్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దాని మీద ఉండే క్షోభ, దీని ఉండే మోహ పోతాయి, అన్నిటి మీద పోతుంది. కొన్ని రోజులు లైఫ్ సెట్ అవుతుంది. ఆ టైంలో ఆటోమేటిక్ గా అమ్మా మేము ఇంటర్ కోర్స్ చేయకూడదా, మేము మనసాల మీద పడుకోకూడదా, మేము ఇంకోని ముట్టుకోకూడదా, ఇది చేస్తే మాకు ప్రేమలు పోతాయా? ప్రేమలు పోవండి, పాసం పోతుంది. ప్రేమ పాసం వేరే.
పైశాచిక ప్రేమ ఉంటది చూసారా, నువ్వు లేనిదే నేను బతకలేను అనే ప్రేమ, అది పైశాచిక ప్రేమ. నువ్వు బతుకు నేను బతుకుతా అనేది మంచి ప్రేమ, ఈక్వల్ స్టేటస్ ప్రేమ అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం వాళ్ళని ఇన్ఫినిటీ లూప్ లో వాళ్ళని నేను బంధించేసి ఉంటా. వద్దురా బాబు నువ్వు నన్ను వదిలేవా తల్లి అంటే, ఆహా నువ్వే కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పి వాళ్ళని మన ఎనర్జీలోకి లాక్కొని మనం జన్మలు వాళ్ళ హస్బెండ్ మనం వైఫ్ లా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. లేదా మన హస్బెండ్ వాళ్ళ వైఫ్ లా పెట్టుకుని ఉంటాం. కానీ ఇది నిజం కాదు, దిస్ ఇస్ సృష్టి అధర్మం. అందుకని వాళ్ళు మన మీద ఇష్టం పడినట్టు ఉంటారు. వాళ్ళు అయినా నువ్వే కావాలని మనం వాళ్ళని కాళ్ళ వేళ పడ్డము, వాళ్ళు చేసే పనులన్నిటి మనం భరించడము, ఇంకా నువ్వే కావాలన్నా వాళ్ళు ఏ మాట అన్నా తోసిపుచ్చుకోవడము, ఇవన్నీ చేస్తాం. ఎందుకని? పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఎందుకు పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది? ఒక జీవికేమో ఉండడం ఇష్టం లేదు ఈ రిలేషన్ లో, కానీ ఒక జీవి ఇన్ఫినిటీ లూప్ లో అతన్ని ఫుల్ చేసుకుంటుంది లైఫ్ 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 లైఫ్. అర్థమవుతుందా? నీకే కాదమ్మా, నీ పేరేంటన్నా? స్వాతి మాతాజీ, స్వాతమ్మ. కాబట్టి ఇట్లా జరుగుతుంది అనమాట అందరికి. ఇది కామన్ కన్సర్న్స్. అందుకని ఏంటి, హస్బెండ్ మనల్ని పట్టించుకోడు, ఏం పని చేయడు, కానీ మనం ఆయనే కావాలా. నువ్వు నా ప్రపంచం, నువ్వు లేకపోతే నేను లేను, అదే అదూరే ఆహా మన పాటలు పడుకుంటూ ఆహా ఐ రెసనేట్ అని చెప్పి మనం కూడా యాంతం లాగా పాడేసుకుంటూ ఉంటాం అనమాట అలాంటి పాటలు వచ్చిందంటే. కాకపోతే ఏంటంటే దట్ ఈస్ నాట్ ట్రూ, దట్ ఈస్ నాట్ హెల్దీ. సో వాట్ వీ నీడ్ is a mutually loving relation where you are respected for who you are and the other is getting respected for who they are. అలాంటివి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ పాసాలు దిగిపోవాలి. అంతేగాని సబ్సిడీ చేయడం వల్ల ప్రేమ పోదు. హెల్దీ లవ్ లోకి బ్యాలెన్స్ లోకి వచ్చేస్తాం. ఈ యొక్క పాసప్ లాంటి నువ్వు లేనిదే నేను లేను లాంటి ఈ యొక్క వీరి వాళ్ళు లేకపోతే నేను బతకలేను, నాకు పిచ్చ ప్రేమ అన్న మా ఆయన అంటే, లేదా మా వైఫ్ అంటే, లేదు మా పిల్లోడంటే, లేదు నా కోడలు నా కొడుకు వీళ్ళంటే. ఈ యొక్క కోడల మీద పిచ్చ ప్రేమ ఉండదు అనుకోండి, కొడుకు మీద ఉంటుంది. సో కొడుకు నా గ్రిప్ లోనే ఉండాలి అని చెప్పి జరిగే. కోడల మీద కూడా కూతురు లెక్క ప్రేమ ఉంది అంటే అసలు వాళ్ళు వేరే లెవెల్ అనమాట. సరే, సో దట్ దే హ్యావ్ ఎ కాంట్రాక్ట్ దట్ ఐ విల్ బి యువర్ డాటర్. ఫర్ దట్ రీజన్ సమ్ డాటర్ ఇన్ అండ్ మదర్ ఇన్ లా షేర్ ఏ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ అనమాట. బికాస్ దట్ సోల్స్ ఆర్ ఎర్నింగ్ ఫర్ ఎ మదర్ రిలేషన్, బట్ దే డోంట్ హ్యావ్ బెలాజికల్ కాంట్రాక్ట్స్ అనమాట. ఎందుకంటే ఒక డివైన్ మదర్ దగ్గర నుంచి కన్నా మదర్ ఇన్ లా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం as a woman in Indian context. So that is the reason when we have contracts with mother-in-laws that I will become like a daughter to you and you become a mother to me. Some of us do enjoy very beautiful relation with in-laws rather to our own biological parents. So it's possible, but why that is so ante ee contracts cheschukuntam anamata. But in this ఒకవేళ కానీ కోడలు ఈస్ గెటింగ్ మోర్ బెనిఫిట్ ఆర్ అత్త ఈస్ గెటింగ్ మోర్ బెనిఫిట్ ఫ్రమ్ కోడలు అండ్ షీ ట్రైస్ టు ప్లే దిస్ ఇన్ఫినిటీ లూప్, మళ్ళా స్టేమ్ అనమాట. ఆ పాసంలో ఇరుక్కుపోయినప్పుడు ఈమె ఆమెని పైశాచికంగా లాగేసుకుంటూ ఉంటుంది లైఫ్ 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 లైఫ్. అప్పుడు పవర్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అమ్మ, ఇది హోమం ఎట్లా చేసుకోవాలమ్మా? అది ఏమన్నా ప్రొసీజర్ ఉంటుందా? మనకి ఏమైనా చెప్తారా? లేకపోతే వీడియోస్ ఉన్నాయండి, వీడియోస్ ఇంకా ఎలా చేసుకోవాలి అని వీడియోస్ చేసి ఉంచాము ఆల్రెడీ, వాలంటీర్స్ చేశారు. సో అవి మీరు ఫిజికల్ గ్రూప్ లో ఉన్నారా? ఫిజికల్ గ్రూప్ లో ఉంటే గ్రూప్ లో ఉంటే అన్నిట్లో పోస్ట్ చేస్తామండి ఎలా చేసుకోవాలి, ఈజీగా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి కదమ్మా, అట్లీస్ట్ 1 or 2 times చేయండి, బాగుంటుంది. నవరాత్రితో పాటు హోమం చేసి జస్ట్ ఏమడుగుతుందమ్మ, పదకొండు బాదం పప్పులు, కొన్ని నువ్వులు, కొన్ని నవధాన్యాలు. ఓకే, ఇవి తీసుకో 1 or 2 times కి. సో ఫస్ట్ ఫైర్ పెట్టేశాక అమ్మకి బాదం పప్పులు నైవేద్యంగా పెట్టేసేసి, ఆ తర్వాత నేను మన వీడియో వస్తుంది కదా 1 or 2 times శ్యామలమ్మది మూలమంత్రం జపం చేస్తాను కదా, అప్పుడు మీరు స్వాహ అంటూ ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టాక ఒక చిన్న మూకుడు పెట్టుకొని ఆ మూకుడులో కానీ పెద్ద చిన్న హోమగుండంలో కానీ కొన్ని పుల్లలు, స్టిక్కులు, లేదంటే ఒక కొబ్బరి ముక్క చిప్ప, ఎర్ర కొబ్బరి చిప్ప
దాంట్లో పెట్టుకొని దాంట్లో కర్పూరం పెట్టి వెలిగించేసి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, హారతి కర్పూరం, ఇక్కడ కర్పూరం పెట్టండి, కర్పూరం ఇది చేసి దీనిలో వెలిగించండి, దాంట్లోకి వేయండి. ఓకే, ఇక్కడ వెలిగించడం కాదు, ఇట్లా వేయండి. అలా వేసేసాక అది ఫైర్ వస్తుంది కదా, దాంట్లోనే కొంచెం గీ వేసుకుంటూ ఇప్పుడు మీరు ఇలా ప్లేట్లలో 108 ml కి ఈ మిక్స్చర్ ఇంత ఉంటుంది అంతే, దాన్ని తీసి అందులోకి వేయండి. సరేనా? చేసి కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది యూట్యూబ్ లో, అక్కడ పోస్ట్ చేయండి, నేను చూస్తాను. సో దట్ ఏమంటే అందరూ వాళ్ళ కష్టాలు తీరాలి అనే దానికి మనం కంకణం కట్టుకున్నాం అనమాట. అంటే దానివల్ల వచ్చే స్వలాభం ఏం లేదండి, మీరు మీ యొక్క ఈ కష్టంలోంచి మీరు బయటకు వచ్చి హ్యాపీగా మీ అమ్మ సేవ చేసుకుంటారని, వేరే అంతకన్నా వేరే ఏం లేదు. సరే, మీరు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుందా, అంటే స్టార్ట్ చేయాలి మేము? లేదు, మీ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన టైంలో చూడండి. సెసేమ్, బ్లాక్ సెసేమ్ అని, బ్లాక్ వైట్ సెసేమ్ కాదు, బ్లాక్ సెసేమ్. అమ్మా, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అమ్మా. చెప్పమ్మా. అమ్మా, మేము యుఎస్ లో ఉంటామమ్మా, అది అంటే డైలీ ఫైర్ అంటే మాకు కొంచెం కష్టం అవుతుందేమో, అది అంటే ఎలా చేసుకోవచ్చు, అది ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే ఆప్షన్స్? అమ్మాయి గార్గే అమ్మ చెప్తారమ్మా, యుఎస్ కదా. నాకు ఏం చేస్తాము, నేను అంటే మీరు 22 minutes చేసేటట్టయితే ప్లేట్ లో పెట్టుకుంటే నేను స్టవ్ మీద పెడతానండి, ఎగ్జాస్ట్ ఆన్ చేసేస్తాను. సో నాకు ఇప్పుడు చాలా కోల్డ్ ఉంది, యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ -10 అలా ఉంది, అయినా కూడా నేను డోర్ కొంచెం ఓపెన్ చేస్తాను, సో స్మోక్ బయటకు వెళ్తుందని. స్టవ్ మీద పెట్టుకుని ఎగ్జాస్ట్ ఆన్ చేసేస్తే విల్ బి గుడ్ అండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. శ్రావణమ్మ కూడా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా హోమకుండి పెట్టుకొని వాళ్ళకి ఒక చిన్న బాల్కనీ ఉంది, అక్కడ పెట్టుకొని చేశారమ్మా. మా బ్యాక్ యార్డ్ లో పెట్టి చేస్తున్నానమ్మా నేనైతే, అంటే మాకు మరి టూ మచ్ కోల్డ్ ఉండదు. సో సరే అమ్మా. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పారు కదా మంత్రము స్టార్టింగ్ 4 lines, ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పేంత వరకు ఇదే చేసుకోవాలా, లేదంటే? రేపు ఉందమ్మా బాబు క్లాసు, టెన్షన్ పడదు, ఈ రోజుకి ఇంతే పారాయణం, రేపు మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఓకే అమ్మా, అదే ఓకే, థ్యాంక్ యూ. మినిమమ్లీ 22 minutes అండి, మాక్సిమమ్లీ మీ ఇష్టం. ఈ నవరాత్రులు 108 times చేసుకోండి ఆ మంత్రాన్ని, సరేనా? మంత్రాన్ని గ్రూప్ లో పెట్టాను, దాన్ని మీరు చదువుకుంటూ నా వీడియోని చూడాల్సిన పని లేదు, నేను ఎలా చదువుతున్నాను చూడండి. గాడ్స్ వస్తారు, దానికోసం చూస్తారంటే దట్స్ యువర్ విష్, కానీ మీరు మామూలుగా నా వీడియో చూడకపోయినా ప్లేట్ లో పెట్టి ఈ మంత్రాన్ని చదువుతూ ఒక పక్కన పెట్టి మొత్తం చేసుకోవచ్చు, సరేనా? సరే, ఉందా? హోమం అయిపోయిన తర్వాత, హోమం చేసేసిన తర్వాత ఆ గుండంలో ఏదైతే మనకి బ్లాక్ అది కలెక్ట్ అవుతుంది కదా, అది ఏం చేయాలమ్మా దాన్ని? అది హోమరక్షగా, నేనైతే ఇక్కడ హోమరక్షగా తీసుకుంటానండి, మిగతా చెక్కలు ఉన్నవి వదిలేసి హోమరక్షగా తీసుకుని అది రోజు పెట్టుకోవడం. అది ఎక్కువ అక్యుములేట్ అయ్యే కొద్దీ వాటర్ లో కలిపేసి ఇంటి చుట్టూతా మనం పోసేసిన, లేకపోతే అంటే మనం ఏమైనా హ్యాండ్ పెయిన్, లైక్ పెయిన్, పిల్లలకి జ్వరం ఏదన్నానండి అవి పెట్టిన తగ్గుతుందండి. సో కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్, చాలా ప్రొటెక్షన్ అనమాట. నాకు కూడా చెయ్యి అంతా వాచిపోయిందండి, హోమం చేస్తున్నప్పుడు ఇక్కడ పూసుకుంటున్నాను అనమాట, కరెక్ట్ గా హోమం పూసుకున్నప్పుడు అసలు పెయిన్ ఏమి ఉంచలేదండి. చాలా మంది నేను ఇంజనీర్ కదా, నేను చాలా మంది లాజిక్ గా అదట్ట వర్క్ అవుతుంది హోమం అని చెప్పాలని చాలా రోజులు ఇగ్నోర్ చేశాను. కానీ ఈ మధ్యకాలం ఇక్కడ ఇంకా అది ఫిజియోథెరపిస్ట్ కూడా గివ్ అప్ చేసేసారు, మీరు ఓవర్ యూసేజ్ చేసేసారు హ్యాండ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది పూసుకుంటుంటే నాకు నొప్పి తగ్గుతుంది, ఎక్కడెక్కడ పూసుకుంటే అక్కడ తగ్గుతుంది. అమ్మ అస్సలు పడేయకండి అమ్మ, చాలా పవర్ఫుల్, అది చాలా ఉన్నాయి, దానికి మిరాకల్స్ ఉన్నాయి. అస్సలు ఒక్క ఇది భస్మం అసలు మీరు పడేయద్దండి అమ్మ. సో ఇంకొకటి అందరికి ఉపయోగపడుతుంది అనుకునే దానికి, యుఎస్ లో ఉండే వాళ్ళకి గరాజ్ లో కూడా చేసుకోవచ్చు. గరాజ్ కష్టం అండి, గరాజ్ ఎందుకంటే అంటే కోల్డ్ ఏరియాస్ లో అయితే కాదు, కానీ వార్మ్ ఏరియాస్ లో కాలిఫోర్నియా కానీ ఫ్లోరిడా అయితే పర్వాలేదేమో. కానీ నేనైతే కార్ అడ్డం పెట్టుకొని గరాజ్ లోపల చేస్తాం అనుకుంటున్నాను. చిన్న డౌట్ మాతాజీ ఒక్క నిమిషం,
అంటే ఇది హోమ్ లా కాకుండా మంత్రాన్ని జపంలా చేసుకోవచ్చా మాతాజీ, అట్లా ఓకేనా అని? మా జపం చేసుకోవడం కన్నా హోమం చేసుకుంటే 1000 times పవర్ఫుల్, అంత మాత్రమే. జపం చేసుకున్న వల్ల ఏమి ప్రాబ్లం రాదమ్మా, మంచిదే అది కూడా. చాలా మంచిదండి. మనం గనక చేసుకుంటుంటే మన కర్మ తగ్గుతుంది. యూ విల్ బి అట్ వెరీ మచ్ ఈజ్ అండి, దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను అమ్మ గైడెన్స్ తో చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, యూ విల్ బి అట్ వెరీ మచ్ ఈజ్. ప్రాబ్లమ్స్ ఉండవా, ఇవి ఉండవా అని సాల్వ్ అయిపోతాయి కాదు. అమ్మ చెప్పినట్టు యూ అండ్ ప్రాబ్లమ్ కెన్ కో ఎగ్జిస్ట్ అని ప్రతి రోజు ఇట్ విల్ బి షోయింగ్ అన్ ఎవిడెన్స్. హలో అండి, నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, బట్ సారీ ఫర్ దట్. నేను ఉండే ప్లేస్ చికాగో, సో ఇట్ ఈస్ వెరీ డెడ్లీ కోల్డ్. మాకు డోర్స్ కూడా ఓపెన్ చేయడం అవ్వదు హోమం చేయడానికి. సో ఇస్ ఇట్ లైక్ అంటే అమ్మ మీరు చెప్పినట్టు అంటే ముందు ప్లేట్ లో అదా వేసుకొని అంతా ఒకసారి తీసుకెళ్ళి అప్పుడు లాస్ట్ లో అట్లా చెయ్యొచ్చా? ఒక వారం రోజులు అక్యుములేట్ చేసుకోండి అమ్మా మిక్స్ ని. ఒక రోజులు అక్యుములేట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఎప్పుడు మీ సీజన్ మీకు ఎప్పుడు వీలైతుందో అప్పుడు మీరు అంటే అట్లీస్ట్ నేను నా రికమెండేషన్ వీక్లీ వన్స్ ఒకసారి. బయట ఫుల్ స్నో కవర్డ్ లో ఉంటది మాకైతే, కంప్లీట్ గా వెళ్ళడానికి కూడా కష్టం ఉంటది. సో ఓన్లీ పాసిబిలిటీ గరాజ్ అవుతుంది అనమాట మాకు. అది కూడా చాలా కష్టం. అందుకనే వీక్లీ వన్స్ లేదంటే మొత్తం చేసుకున్నదంతా ఒకసారి సప్తాది హోమ ఒకసారి వన్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి అలా చేయొచ్చా? మీకు బాన్ ఫైర్స్ అన్ని అలా ఎలా పెట్టుకుంటారండి, ఎలా చేస్తారు? అంటే ఫాయిల్ ట్రేస్ లాంటిది ఏదో తెచ్చుకొని అందులో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చేసి అక్కడ బయట గ్యారేజ్ లో పెట్టాలి. అది కూడా చాలా కోల్డ్ ఉంటది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ. కాబట్టి అది అందుకని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే బయట అయితే మేము చేయలేము, బయట అంతా స్నో కవర్డ్ లో ఉంటుంది మాకు. కప్పులకు అట్లీస్ట్ మాకు ఏప్రిల్ వరకు అలా ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. మధ్యలో ఒక్కొక్కసారి పోతుంది, పోయినప్పుడు అప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వారానికి ఒకసారి ఎలా చేస్తారు అనేది చూసుకున్నాము. అక్యుములేట్ ఫర్ ఎ వీక్, ఆఫ్టర్ దట్ యు డు ఇట్. అట్లా దట్ ఈస్ ద బెస్ట్. ఫైర్ ప్లేస్ ఉందండి మీకు? మీ ఇంట్లో ఫైర్ ప్లేస్ ఉంది? ఫైర్ ప్లేస్ ఉంది ఇంట్లో. మరి అక్కడ మీరు యూజ్ చేస్తుంటారా ఫైర్ ప్లేస్ ని? అదే అంటే ఎలక్ట్రిక్ ఫైర్ దే, జస్ట్ స్విచ్ ఆన్ చేస్తా, డోర్ ఓపెన్ చేసి అందులో వేయచ్చేమో. యూర్ రైట్. ఎలక్ట్రిక్ అయితే ఐ డోంట్ నో, మామూలు ఫైర్ ఎలక్ట్రిక్ ఇది అవ్వదు, ఎలక్ట్రిక్ ఇది కదా. ఇది మీరు కొంచెం కొంచెంగా తీసుకుంటుంటే ఎగ్జాస్ట్ ఆన్ చేస్తే మోర్ ప్రాబ్లం ఉండదండి. డోర్ అనేది నేను స్మోక్ ఇంట్లో అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి డోర్ ఓపెన్ చేస్తే ఆ స్మోక్ బయటకు వెళ్తుందని. అంటే ఇంట్లో ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు ఎలాంగేట్ దిస్ అండ్ బ్లాక్ అదర్స్. వి నో దట్ లైక్ ఇక్కడ మనకి జస్ట్ మన ఇంట్లో హౌస్ వార్మింగ్ చేసుకున్నప్పుడు కూడా డోర్స్ ఓపెన్ చేస్తా, హోమం చేసినప్పుడు కూడా ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్, రైట్? I know, I live in Ohio, so I know that అండి. ఓకే అండి. యాక్చువల్ గా యూ కెన్ టేక్ ఆఫ్ దట్ అలారం అండి, అంటే అలారం ఆఫ్ చేసేసి కొంచెం డోర్ ఓపెన్ చేస్తాను. యూజువల్ గా నేను అలాగే చేస్తాను. కార్తీక దీపం పెడతాం కదండి కార్తీక మాసంలో, అప్పుడు కూడా అలాగే వస్తుంది పొగ. నేను దానికి అలారం తీసేస్తాను, తీసేసి చేసేస్తాను. అమ్మా నమస్కారం అమ్మా, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. అయితే మీరు 7 to 9 చెప్తున్నారు కదా, నాకు లైవ్ క్లాస్ లో వినాలని ఉంది మీరు మాట్లాడుతుంటే. కానీ 7 to 9 అంటే మాకు 9 దాటిపోయిద్ది, వర్క్ చేసుకోవాలి కదా. సో నాకేంటంటే నాకు మార్నింగ్ హవన్ అయ్యేసరికి 2-3 అయిపోతుంది బాబు. మొత్తం భోజనం అంతా అయ్యేసరికి మినిమంలీ 4 o'clock స్టార్ట్ చేసాము. వేక్కపోయి 4:15 మెల్లగా మొత్తం హవన్ అయ్యేసేసరికి ఆల్మోస్ట్ 2 అవుతుంది. కొంచెం పడుకోవాలనిపిస్తుంది. అప్పుడు 3 పడుకున్నా అంటే అప్పుడప్పుడు అలసిపోతే 6 లేస్తాను బాబు. తెలియదు అనమాట ఒళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి కదా, బర్డ్స్ వస్తే తట్టుకోలేడానికి కాదనమాట. అందుకని ఇంక నేను పడుకోపోతాను. అసలు నేను మధ్యాహ్నం పడుకునేదాన్ని కాదు, కానీ ఈ మధ్య ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్ అనమాట. అందుకని నేను చూసాను బాబు మీ మెసేజ్, బట్ నేను ఎలా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ సాటర్డే సండే ఒక్కటి మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతారా బాబు? సాటర్డే సండే 100%. మిగతా రోజులు మరి ఎట్లా చేయాలయ్యా?
మిగతా రోజు అందరూ ఉన్నామండి సంతోషకరం. నేను కూడా వర్క్ వెళ్తాను, నేను వర్క్ కే వెళ్తాను, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు, వర్క్ కే వెళ్తాను. సో ఐ కీప్ అన్ ఎయిర్పోర్ట్. నా మీటింగ్ నా ప్రెజెంటేషన్ అయితే మాత్రం నేను అప్పుడు కాల్ ఎండ్ చేస్తా, కానీ లేకపోతే కనుక ఐ కీప్ లిస్నింగ్ టు ఇట్. ఇక్కడ అమ్మది లైవ్ లో విని రికార్డింగ్ వింటే అప్పుడు విల్ గెట్ ద యాక్చువల్ బెనిఫిట్ అండి, రాదర్ దాన్ జస్ట్ గోయింగ్ టు రికార్డింగ్. ఎందుకంటే లైవ్ ఎనర్జీ అమ్మ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ అవర్ ఎనర్జీ. మనకి ఏం కావాలి అంటే మనకి లోపల ఏం క్వశ్చన్ ఉంది అనేది గ్రూప్ గా మేజర్ క్వశ్చన్ ఏముందో మనం చెప్పక్కర్లా, అమ్మ ఆన్సర్ చేసేస్తారు, సప్తసత తత్వంలో ఆన్సర్ చేసేస్తారు. సో అలాంటివి మిస్ అవుతాం అనమాట. సో వాట్ ఐ రికమెండ్ ఇస్ లైక్ జస్ట్ కీప్ అన్ ఎయిర్పోర్ట్, కీప్ లిస్నింగ్ టు ద క్లాస్, రికార్డింగ్ వచ్చాక అగైన్ గో త్రూ ఇట్. సో దట్ వే నేను ఇక్కడ ఉండి నేను ప్రాక్టీస్ చేస్తున్నా అవి. చూడండి బాబు, మీకు కానీ లైఫ్ కన్సర్న్ గా ఉంది అంటే చూయండి పని, లేకుంటే సాటర్డే సండే. అమ్మా సరే అమ్మా, I have a question. బాబు అమ్మా, I have a question. చెప్పండి అమ్మా, ఇది లాస్ట్ అమ్మలు, రేపు మాట్లాడుకుందాం. నేను ఇంకా ఉంటాను ఇట్లనే. అదే మీరు రాజేశ్యాములు మంత్రం ఇచ్చారు కదండి వాళ్ళ గ్రూప్ లో, అది ఇప్పుడు 108 టైమ్స్ చదివి ఆ నువ్వులు బ్లాక్ సిసెమ్ పక్కన పెట్టమని చెప్పారు కదా, ఆల్ ద 108 టైమ్స్, ఆర్ మీరు హోమం చేసేటప్పుడు చేయాలంటారు? అవసరం లేదమ్మా, రికార్డింగ్ లో చూసినా వర్క్ అవుతుంది. ఫస్ట్ 11 టైమ్స్ 11 బాదాం ముక్కలు పెట్టండి. అదైనాక ఆ 11 బాదాం ముక్కలు అయిపోయాక మిగతావి కొన్ని బ్లాక్ సెసమ్ సీడ్స్ తీసుకొని స్వాహా స్వాహా చెప్తున్నప్పుడు సైడ్ లో పెట్టుకోండి. పెట్టుకున్నాక అంతా అంత మిక్స్ అవుతుంది. మిక్స్ అయినప్పుడు ఫైర్ వెలిగించేసాక బాదాం పప్పులు వేసేసి పంచోపచార పూజ చేస్తాం కదండి, అమ్మను ఆహ్వానించేసి కొంచెం అలా పంచోపచారం చేసేసాక అందులో బాదం పప్పులు ఫస్ట్ ప్రసాదంగా వేసేసి ఆ తర్వాత మిగతా నువ్వులన్నీ స్వాహా 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 అంటూ వేసేయండి. అర్థం కాలేదంటే ఉండండి అమ్మ మాట. శ్రావణి ఎక్కడున్నావు తల్లి? అమ్మలు శ్రావణి వెళ్ళిపోయిందా? ఏం కదా అమ్మ గారికి శ్రావణికి ఆమె నెంబర్ ఫోన్ తీసి కొంచెం చెప్పమని చెప్పండి అమ్మా. మీరు గారికి ఏం చేయండి అమ్మా, షీ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ స్లోలీ. ఓకే, యుఎస్ వాళ్ళందరికీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కావాల్సుకుంటే. సరే సరే, ఏ వంట చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు? నేనా క్లీన్ చేసుకుంటున్నా అమ్మా. సరే అయితే నేను చెప్తాను, ఇక్కడ ఉండే వాళ్ళకి నేను చెప్తాను. సరే అయితే ఈ రోజు ఉంటానండి, రేపు మాట్లాడతాను మిగతా వాళ్ళతో, సరేనా? ఎందుకంటే రేపు పొద్దునే లేవాలి, మళ్ళీ అన్నం తినాలి ఇంకా. ఓకే, గుడ్ నైట్ అమ్మ. శ్రీనాథ్ అమ్మ వెళ్తున్నా. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.